ప్రభు ఇద్దరిద్దరిగా పంపిస్తే మీరెందుకు ఎవరిని తీసుకొని పోరు చెప్పగలరు. అమ్మా, అమ్మ, ప్రభు ఇద్దరిద్దరు పంపిస్తే మీరెందుకు ఒక్కరే వెళ్తున్నారు, ఇద్దరిని తీసుకుని పోరంటే ప్రభు కారులో పంపించాడా ఇద్దరిద్దరిని? ప్రభు కారులో పంపించాడా? అమ్మ, పంపించలేదు కదా, ప్రభు కారులో పంపించలేదు కదా, అందుకే నేను కారులో ఒక్కడనే వస్తారు. నెక్స్ట్, ప్రభు ఇద్దరిద్దరిగా అన్ని సందర్భాలు పంపించలేవు. ఆయన 70 మందిని ఏర్పాటు చేసుకొని ముందుగా ప్రిపరేషన్ కోసం ఇద్దరిద్దరు పంపించాడు. అపోస్తలు ఇద్దరిద్దరు వెళ్ళారా, ఒక్కొక్కరు వెళ్ళారా? ఒక్కొక్కరు వెళ్ళారా? పోయిన వాళ్ళు రిటర్న్ వచ్చారా? మరి నేను రిటర్న్ వెళ్తున్నా కదా, మరి నేను రిటర్న్ వెళ్తున్నా కదా. సో అసలు ఏం బాగా మక్కి అంటారు కదా, ప్లీజ్ అది ఫాలో అవ్వకండి. ఒకడికి టీచర్ నోట్స్ ఇచ్చాడంట, రే ఈ నోట్స్లో ఎలాగుందో అది రాసుకుంటారా అని చెప్పాడంట. వీడు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి రాస్తూ ఉన్నాడు. కానీ దాని మీద ఈగ వచ్చింది, కార్ యాక్సిడెంట్ మీద ఈగ వచ్చింది దీంట్లో. వాడు కార్ రాసి ఇల్లంతా తిరుగుతున్నాడు ఈ కోసం. ఎందుకంటే సార్ ఏమన్నాడు, అక్కడ ఏముందో ఎగ్జాక్ట్గా రాసి ఉన్నతున్నట్టు రాసుకున్న వాళ్ళకి కామా పుల్ స్టాప్ చంపేస్తా అని చెప్పాడు. అక్కడ ఈగ వచ్చింది. అది ఎందుకు వచ్చింది, వాడు మూసేటప్పుడు అది చచ్చిపోయింది అది. కాబట్టి వీడేం చేశాడు, ఈగను ఎత్తుకుతున్నాడు, ఎందుకంటే కా మీద అతికించాలి కదా, సార్ కొడతాడు. ప్లీజ్ ఈ నాలెడ్జ్ని వాడకండి. అక్కడ ప్రభు ఇద్దరు పంపించాడు, నువ్వు ఒక్కడే వస్తున్నావు అండి. ప్రభు అక్కడ ఇద్దరు పంపించింది ప్రిపరేషన్ కోసం, నేను వస్తుంది వాక్యం చెప్పేదానికోసం. ప్రభు పంపించింది పక్కన ఊరికి పంపించాడు. ఆయన కాలినడకని వెళ్ళారు, వచ్చారు. నేను వస్తున్నది 500 కిలోమీటర్ కారులో వస్తున్నాను, ఓకేనా. ఇవి నేను వచ్చేప్పుడు ఎక్కడ హోటల్లో స్టే చేయాలి. హోటల్ ఎంత అనుకుంటారు, ఎప్పుడైనా చూసారు బిల్లు? ఎప్పుడైనా 5,000, 6,000, 7,000 బిల్లు. ఏది మరలా ఇప్పుడు 2 గంటలకు చెక్కిన్ అయితే రేపు మనం 11 ఖాళీ చేపిస్తాడు. దాంట్లో 3 గంటలకు చెక్కిన్ మళ్ళీ 11 చెక్అవుట్ చేయిస్తాడు. అలా వెళ్ళామో వచ్చామో తెలియదు, 7,000 స్వాహ అయిపోతుంది, 8,000 స్వాహ అయిపోతుంది ఒక్కడికి, సింగిల్. ఇది ఇద్దరిని పట్టుకొని పోతే 2 టీలు, 2 ఇడ్లీ ప్లేట్లు, 2 భోజనం ప్లేట్లు, 2 ఎవరాలు కావాలన్నా. నన్ను పిలిచే వాళ్ళంతా ఎవరు పిలుస్తారు? వాళ్ళకి డబ్బు ఎవరు? వాళ్ళు ఇచ్చింది నేను ఎక్స్ట్రా వేసుకొని ఫ్యూల్కి పెట్టుకోవాలి. మళ్ళీ ఇది ఎక్కడ చెప్పు. నెక్స్ట్ ఇంకో పర్సన్ తీసుకొచ్చారనుకో, నాకంటే ఇదే పని, ఇంకేం పని లేదు. నేను ఒక్కసారి వెళ్ళిపోయి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే అడిగే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే నాకు ఇదే పని కాబట్టి. ఎక్కడైనా ఉంటాను, ఏమని చేస్తాను, దారి పక్కన ఆపుతాను, ఫ్రెష్ అప్ అవుతాను, దారి పక్కన నిద్రపోతాను, నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను. ఇంకొకరిని పట్టుకొచ్చాననుకో, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా, అవునా కదా. వాళ్ళు ఫోన్ చేశారనుకో, వీళ్ళు వెళ్ళాలన్నా, వీళ్ళ మళ్ళీ డబ్బులు పెట్టి పంపించాలన్నా, లేకపోతే వచ్చారనుకో, నేను ఒక వారం ఉంటాను, వాళ్ళు వారం ఉంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇంట్లో ఎవరు తీసుకొస్తారు అవన్నీ? నెక్స్ట్ నాతో పాటు వారం పెట్టుకున్నాను అనుకో, రోజుకు 1,000 రూపాయలు చొప్పున 7,000 అన్నా ఇవ్వాలన్నా, అట్లీస్ట్ 7,000 ఇవ్వాలన్నా. నేను 7,000 ఊరికే తిరుగుతాను, 7 రోజులు ఊరికే తిరుగుతాను, జస్ట్ అలా, నాకేం వచ్చేది ఉండదు. కానీ ఈ వ్యక్తికి 7,000 ఇచ్చి ఇవన్నీ భరించి నా దగ్గర అంత సామాజిక నుంచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇదిగో ఆయనకు ఇచ్చాను, అక్కడ కెమెరా పెట్టమని చెప్పాను. ఎంత మించి నాకేమైనా పని ఉంది ఇక్కడ? లేదు. నా బైబిల్ ఎవరు మోయాల్సిన అక్కర్లేదు, నాకెవరు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు, నాకు ఏ పంచాయతీ లేదు. నేను సింగిల్గా వస్తాను, అది అక్కడ రికార్డ్ అయితే చాలు, దాన్ని పిలిచి చెప్తాను, ఇది ఇలా నొక్కాలి, ఇలా నొక్కాలి చెప్తాను, అంతే. నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతాను. దీనికి ఎందుకు ఇద్దరు? అవును, అవును. నేను వాక్యం చెప్పడానికి వస్తున్నాను, వాక్యం చెప్తాను, వెళ్ళిపోతాను. ఇప్పుడు నాకు ఫెసిలిటీస్ తగ్గాయనుకో, నేను ఫీల్ అవ్వను. ఎందుకని? నేను అడ్జస్ట్ అవుతాను. నా పక్కన వచ్చినాడు కొంచెం ఫీల్ అయ్యాడు అనుకో, నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏంటి ఇక్కడ ఇచ్చారు, ఏంటి అలా పెట్టారు, ఏంటి అది అన్నారనుకో, నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరి నేను ఇక్కడికి వస్తా కదా,
ఈ గ్యాప్లో నేను పాటలు వింటాను, వీడియోలు చూస్తాను, ఫోన్లు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చిన పని చేసుకుంటాను. ఇంకో పర్సన్ ఎక్కించుకున్నాను అనుకో, ఎంటర్టైన్ చేయాలి ఆ వ్యక్తి నేను. అవునా కదా? ఏదో ఒకటి మాట్లాడుతుండాలి, వాళ్ళు మాట్లాడింది వింటూ ఉండాలి. ఏమవుతుంది? నా ఫ్రీనెస్ అన్నది పోతుంది. ఆ టైంలో నేను ఆలోచిస్తాను. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అనుకో, ఆ టైంలో ఆలోచిస్తాను. యాక్చువల్గా అది నా టైము, నాకు నేను దొరికే టైం అది. సో కడప నుంచి బయలుదేరి ఇక్కడికి 500 కిలోమీటర్లు వస్తుంది అంటే దాదాపు 8 గంటల జర్నీ ఉంటుంది. 8 గంటల జర్నీలో నాకు నేను దొరికే టైం అది. ఇప్పుడు ఇక ఇతను తగిలించుకున్నాను అనుకో, నాకు నేను దొరకను. నాకు నేను దొరకను. ఆ టైంలో మెసేజ్ ప్రిపేర్ అవుతాను. ఆ టైంలో ఏదో ఒకటి బయట ప్రపంచం ఏం జరుగుతుంది మొత్తం అన్ని ఆ టైంలోనే కవర్ చేస్తాను. నేను ఆ జర్నీలో కవర్ చేస్తుంటాను అంతానే. అది తప్ప ఇంక వేరే టైం దొరకదు నాకు. కాబట్టి నేను ఒక్కడనే ఎందుకు వస్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలిచే వాళ్ళంతా చిన్న వ్యక్తులు పిలుస్తారు. అంటే చర్చిలో మెయిన్ పాస్టర్ కాకుండా ఏదో విశ్వాస పిలుస్తాను నన్ను. ఎందుకంటే ఆ వ్యక్తికి నచ్చి ఉంటాను నేను. వీళ్ళకి నచ్చితే కనుక బిజినెస్ ఆగిపోతుంది. కాబట్టి వీళ్ళకి నచ్చుతాను నేను. ఇప్పుడు ఆ వ్యక్తి నన్ను పిలిచాడు అంటే ఆ వ్యక్తి నెత్తి మీద భారాన్ని పెట్టను నేను. నాకు ఇప్పుడు ఉదయం నుంచి వాక్యం చెప్పాను. ఇప్పుడు చెప్పిన వాక్యం అన్నది ఒక్కసారి ప్రపంచానికి వెళ్ళిందనుకో, ఎంతమందికి బెనిఫిట్ అవుతుందో తెలుసా? అది నా అమౌంట్, అది నా సంపద. అంటే నేను అక్కడ హ్యాపీ ఫీల్ అవుతాను. అలా కాకుండా ఇక్కడ నేను ఏమంటారు సంపాదించాలని ట్రై చేశాను అనుకో, వాక్యం మిస్ అయిపోతుంది. ఏమి ఇస్తారు నాకు ఎక్కడ లాడ్జ్ తీస్తారు, ఏ భోజనం పెడతారు, ఇవన్నీ అడిగాను అనుకో, అడిగితే ఏంటంటే అన్న భరించలేవులే అన్న అంటారు. పోయింది ఏంటి అక్కడ? వాక్యం పోయింది. పోయింది ఏంటి అక్కడ? వాక్యం పోయింది. నాకు కావాల్సింది వాక్యం, దాన్ని వినేవాళ్ళు. వాళ్ళని ఆధారం చేసుకుని ప్రపంచంతో నేను మాట్లాడతాను. సో వీళ్ళు ఇవ్వలేదు అనుకో, నా దగ్గర వీళ్ళు డబ్బు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నాను. ఆ వాక్యం చూసిన వ్యక్తి, ఒక వ్యక్తి తగిలిందనుకో 10,000 అమౌంట్ ఇస్తాడు. ఇది నాకు నెక్స్ట్ మంత్ రావచ్చు. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఇది వెళ్ళలేదనుకో ఎవరికి బెనిఫిట్ లేదు. సరే ఇప్పుడు నాకు డబ్బు లేదు, రావట్లేదు, అసలు ఏమీ లేదు. ఈ మెసేజ్ని ఇక్కడ పెట్టేశాను కదా, నేను చచ్చిపోతాను కానీ మెసేజ్ చచ్చిపోదు. నేను చనిపోతాను రేపు. చనిపోయిన రోజు నేను తిన్నానా త్రాగానా అన్నది ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఏం తిన్నా మధ్య మీకేమన్నా తెలుసా? పోనీ నేను ఎక్కడి నుంచి వచ్చాను మీకేమన్నా తెలుసా? నేను ఏ పరిస్థితుల్లో మీకేం తెలుసా? ఏం తెలియదు. నేను చెప్పిన మెసేజ్ అలా నిలవబడుతుంది. నిన్న నేను ఖాళీగా ఉన్నాను. నేను ఉదయం నుంచి సాయంకాలం ఖాళీనే. నేను ఖాళీగానే ఉన్నాను. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయింది. ఇది అలా ఉండిపోతుంది, ఇది అలా ఉంటుంది, ఇది చెడిపోదు, ఈ మాట ఎక్కడికి వెళ్ళదు. ఇది కొన్ని వేల మందిని టచ్ చేస్తుంది. రేపు ఫ్యూచర్లో ఎవరైనా హెబ్రీ పత్రిక దగ్గరికి రావాలి అంటే 7వ అధ్యాయానికి ఇప్పుడు మనం చేసే ప్రసంగం గైడ్ వాడికి. ఇంత పెద్ద అవకాశాన్ని నాకు ఎక్కడ హోటల్ తీస్తున్నారు, నాకు ఎంత భోజనం పెడతారు, లేకపోతే నాకు ఎంత అమౌంట్ ఇస్తారు అనే దరిద్రపు కొట్టు ప్రశ్నలు వేసి పోగొట్టుకున్నాను అనుకో, నాకు మించిన మూర్ఖుడు ఉండడు. కాబట్టి ప్రభు గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు. పందులు మేపుకునే వాళ్ళ ఊరికి వెళ్ళాడు ప్రభు. నా ప్రభు అక్కడికి వెళ్ళాడు. నేను వెళ్ళనా? వెళ్ళకూడదా? వెళ్ళాలి. అలాంటి ప్లేస్కి నాకు అవకాశం వేసి సంతోషంగా భావిస్తాను. ప్రభు ఇక్కడ వాక్యం చెప్పేదని నన్ను పిలిచాడు, వెళ్ళి చెప్తాను. అక్కడ చెప్పిన వాక్యం ఆస్ట్రేలియాకి వెళ్తుంది, తెలుసా మీకు? అమెరికాకి వెళ్తుంది, ఇంకొక దగ్గరికి వెళ్తుంది. నాకు కావాల్సిన ప్లేస్, నాకు కావాల్సింది ఆ టైం వాక్యం చెప్పడం అంతే. మిగతా ఫెసిలిటీస్ పట్టించుకోను. వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్కి డబుల్ ఇస్తాడు ప్రభువు. నేను అనుభవిస్తున్నాను అంత. మొన్న ఎవరు అడిగారు, అన్న మీరు ఎంత తీసుకుంటారు కానుక అని. నేను అలా చూశాను. అంటే వేరే పాస్టర్ అడుగుతున్నాడు, ఆయన చెప్పాలి కాబట్టి అన్నాడు. వాళ్ళ ప్రేరేపణ ఇవ్వకపోయినా పర్లేదు అన్న. అనగానే ఆయన చెప్తాడు. నెక్స్ట్ ఆయన నన్ను పిలుస్తాడు, వెళ్ళి వాక్యం చెప్తాను. ఆయన ఇచ్చే డబ్బు నాకు 1,000 అయిపోతుంది, అదే మిగతా నాకు ఖర్చు అయిపోతుంది. కానీ అక్కడ చెప్పిన వాక్యం చూసావా, అది అయిపోదు, అది తెలియదు వాళ్ళకి ఎవరికి. అది అలాగే మిగిలిపోతుంది. నా సంపద అది అలా పెట్టేస్తాను. నా ట్రెజరీ ఉంటుంది. నా ఛానల్ ఏంటంటే నా ట్రెజరీ అది, అందులో పెట్టేస్తాను. నేను తీసుకెళ్ళి ఈ ప్రసంగాన్ని పెట్టేస్తాను కదా, ఈ లేఖన భాగాన్ని పెట్టేస్తాను. ఇది ఎంత సంపద సృష్టిస్తుంది అన్నది వీళ్ళకి ఎవరికి తెలియదు పాపం. మిగతా ప్రసంగికులు ఏంటంటే ఏదో ప్రసంగాలు చేయడానికి వెళ్తారు కాబట్టి, ఏదో గాల్లో చెప్పడానికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఈ డబ్బే డబ్బు. కానీ నాకు ఏంటంటే
ఈ లేఖన భాగాన్ని నేను టచ్ చేశాను, నేను మాట్లాడాను దాని గురించి, నేను చెప్పాను దాని గురించి అనే తృప్తి ఉంటుంది చూసావా, అది నాకు కానుక. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చెప్పాను నేను మీకు. భవిష్యత్తులో మీరు ఎప్పుడు చదివినా ఇదే గుర్తుకు రావాలి, మీకు వేరే దారి లేదు. ఇంకేదైనా గుర్తొస్తే నాకు కాల్ చేసి చెప్పండి. 7వ అధ్యాయం తగిలామంటే ఇక నేను గుర్తొస్తాను అంతే, ఈ మాటలే గుర్తొస్తాయి. ఇంత ఇంపాక్ట్ని భోజనం కోసం, హోటల్ కోసం నేను కోల్పోయానంటే నేనేంటి అసలు. కానీ మిగతా పాస్టర్ ఉన్నారు చూసావా, వాళ్ళకి ఫెసిలిటీస్ కావాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నది వాళ్ళని చూపించుకోవడానికి, నేను వెళ్తున్నది నా క్రీస్తుని చూపించడానికి, అంతే. నేను చెట్టు కింద కెమెరా ఆన్ చేసిన మొత్తం ప్రపంచం యాక్టివేట్ అవుతుంది. మీరు చూడండి, క్రిస్టియానిటీలో నేను మాట్లాడితే వినారంతా, అస్సలు దాన్ని పక్కన పెట్టలేరు, నెగ్లెక్ట్ చేయలేరు, దాన్ని తీసే అనలేరు దాన్ని. అది ఏం మాట్లాడినా సరే వీడు ఏం మాట్లాడతాడు వినాల్సింది అంతే, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే, సో ఇంత ఇంపాక్ట్ నా మాటకి ప్రభువు ఇచ్చినప్పుడు దాన్ని నమ్ముకోను. నా మాట ఒక ఏమంటారు, చాలామంది అన్నారు కదా, నా మాటే శాసనం అంటాడని అన్నారు కొంతమంది. నేను దానికి భలే నవ్వుకున్న లోపల, అవును కదా అని. వాళ్ళు యాక్చువల్గా నన్ను ఎగతాళి చేయడానికి అన్నారు, నా మాటే శాసనం అంటాడని అనుకున్నారు. నేను చాలాసేపు నవ్వుకున్నా, భలే ఉంది కదా ఈ మాట. అంతే, నేను ఒకటి చెప్పాను అంటే ఫిక్స్, అంతే, అలా ఉండాలి. సో ప్రభువు నా మాటకి వాల్యూ ఇచ్చాడు, నేను మిగతాటి పట్టించుకోను. రేపు నేను ఒకనొకరు చనిపోయాను అనుకో, చనిపోయేటప్పటికి నేను ఏమి ఇచ్చాను పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇచ్చాను, నేనేం సంపాదించాను నా కన్సర్న్ ఉండదు నాకు. ఎన్ని లేఖన భాగాలు అయిపోగొట్టేశాను అంతే, అంత మించికి ఏముండదు నా దగ్గర. ఇప్పుడు చెప్తాను, ధైర్యంగా చెప్తాను. లేవీకాండం ఫినిష్ అయిపోయింది, సంఖ్యాకాండం ఫినిష్ అయిపోయింది, ఏహెజ్కేలు ఫినిష్ అయిపోయింది, పత్రికలు రోమిలు రాసిన పత్రిక అయిపోయింది, పోతే జకర్యా గ్రంథం హాఫ్ ఫినిష్ అయిపోయింది, యోవేలు గ్రంథం అయిపోయింది, ఇప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం అయిపోయింది, యెషయా గ్రంథం 49వ అధ్యాయం రన్ అవుతుంది. ఇప్పుడు జెనిసిస్ ఇప్పుడు 21st చాప్టర్, 22nd చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ల్యూక్ ఇప్పుడు 9వ అధ్యాయం ఫినిష్ అవుతుంది, అంటే అది అయిపోతుంది. ఇక నేను సంపాదించిన సంపద ఇది. నేను చెప్పుకునేది ఏంటంటే, మిగతా పాస్ని అడిగారు అనుకో, అక్కడ ఒక 100 గజాలు కొని పెట్టేశాను, ఇక్కడ 2 అంతస్తులు కట్టాను, ఇక్కడ ఇంత వడ్డీకి ఇచ్చున్నాను, ఇక్కడ చర్చి ప్లాన్ చేస్తున్నాను, అక్కడ ఒక బ్రాంచ్ ప్లాన్ చేస్తున్నాను అంటాడు కదా. నేను చచ్చిపోయి చెప్తాను, యెషయా గ్రంథం ఫినిష్, ఏహెజ్కేలు గ్రంథం ఫినిష్, ఇర్మియా గ్రంథం ఫినిష్, ఇలా చెప్తాను చూసావా. దిస్ ఈజ్ రియల్ ట్రెజర్, నిజమైన సంపద. రేపు నేను చనిపోతాను, ఏ పరిస్థితుల్లో చనిపోవచ్చు. నా పిల్లలు రేపు ఏమైనా మాట్లాడుకుంటారంటే, యెషయా గ్రంథాన్ని ఫినిష్ చేసినాడు మా నాన్న, ఏహెజ్కేలు గ్రంథాన్ని ఫినిష్ చేసినాడు మా నాన్న ఫస్ట్ టైం. ఇప్పటి వరకు పదాన్ని పట్టి కామాతో సహా చదివినటువంటి వ్యక్తి లేడు. ఒకవేళ ఉంటే మీరు చూసుకోండి, ఈవెన్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఎనీ లాంగ్వేజ్, ఈవెన్ కామెంటరీస్లో కూడా ప్రతిదాన్ని టచ్ చేసినోడు లేడు, నేను తప్ప. ఇది ఇంకా ఎవరికి తెలియదు పాపం, ఏదో అందరిని అంటున్నాడు ఆ భ్రమలో ఉండిపోయారు. కానీ వీళ్ళంతాని ఒకనొకరు రీసెర్చ్ అనే ఒక యాంగిల్ వస్తే, రీసెర్చ్ చేస్తూ వస్తే, ఈవెన్ కామెంటేటర్స్ కూడా కొన్ని లైన్ పీక్ పక్కన పెట్టేసుకున్నారు, కొన్ని పారాగ్రాఫ్లు పీక్ పక్కన పెట్టేసుకున్నారు. ఎందుకంటే వాటిని ఏం చెప్పాలో తెలియక వాళ్ళకి. కానీ కామాని ఫుల్ స్టాప్ను సైతం ఒక ప్రసంగంగా మలిచి ఏది వదలకుండా ప్రసంగం రూపంలో గంటలు మాట్లాడిన వ్యక్తిని. ఇప్పుడు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే ప్రసంగాలు వేరే ఉంటాయి జనాలు. నాకు ఏది ఇచ్చా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాను, లేదా బైబిల్ స్టడీలో మాట్లాడతాను, ఏమి ఇచ్చినా సరే నాకు ప్రసంగం చేసేస్తుంది దాన్ని. అలా రేపు నా పిల్లలు ఏం మాట్లాడతారంటే, మా నాన్న యెషయా గ్రంథాన్ని చెప్పినోడు, ఏహెజ్కేలుని చెప్పినవాడు, ఇర్మియాని చెప్పినోడు, మా నాన్న ఇన్ని అధ్యాయాలు చెప్పేశాడు, ఇన్ని గ్రంథాలు చెప్పేశాడు. వాడు తిన్నా తినకపోయినా అది చాలు. అవును, నా వాక్యాన్ని చూడకుండా కాదు, నా వాక్యాన్ని చూస్తారు. అయితే నా వాక్యాన్ని క్రిటిసైజ్ చేయకపోతే పొరపాటున వాళ్ళ ఫాలోవర్ చూసి వాళ్ళు మారిపోతారని భయం. అవును. అలాంటి వాళ్ళు ఎంత ఇంపాక్ట్ పోతుందంటే
ఉమ్, చూసే వాళ్ళ వాళ్ళ వీడియో చూసే వాళ్ళు ఉమ్, థౌజండ్స్ లో ఉంటారు. ఉమ్, నెగిటివిటీ చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవును. ఇప్పుడు వచ్చిన ఉమ్, ఉమ్, నాకు తెలిసి మీరు వాక్యం వివరిస్తారని వచ్చాను. ఉమ్. నెగిటివ్ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూస్తారు. ఎందుకంటే నాలుక హానికరమైన మాటలు పలుకుతుండగా అభ్యర్థికుడు చెవిగుతాడు. ఏదైతే దుష్ట స్వభావం ఉంటుందో వాళ్ళకి హానికరమైన మాటలు రుచిగా అనిపిస్తాయి. ఆ రోజు కర్మెలు పర్వతం మీద ఏలియా ఒక్కడు ఒకవైపు ఉన్నాడు. ఆశీర్వాద ప్రవక్తలు బయలు ప్రవక్తలు కలిపి 850 మంది ఇటువైపు ఉన్నారు. సత్యం ఏలియాది. ఈరోజు నేను ఫైట్ చేస్తున్న ఫైట్ అనేది దేనికోసం అన్నది ఇప్పుడు మీకు కానీ ఇలాంటి వ్యక్తులు కానీ తెలుసు నేను దేనికోసం ఫైట్ చేస్తున్నానని. ఎక్కడ కూడా నా స్వార్థం కోసం నేను ఫైట్ చేయట్లేదు. ఎక్కడ కూడా ఫైట్ చేయట్లేదు. నెక్స్ట్ జనరేషన్కి బైబుల్ అంటే ఏంటి, బైబుల్ అంటే ఏంటి నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా కదా. ఈ ప్రసంగాలు రెండు పక్కన పెట్టేసి నా రెండు ప్రసంగాలు పక్కన పెట్టేసి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇలా చేసిన ఎవరంటే చూపించండి. పోనీ యాంగిల్లో 50% టచ్ చేస్తారని చూపించండి. ఏదో కొన్ని ప్యాటర్న్స్ రాసుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతారు తప్ప అందులో మిమ్మల్ని తీసుకుని వచ్చి నిలవబెట్టరు. అందులో మిమ్మల్ని మమేకం చేయరు. కొన్ని అవుట్లైన్ రాసుకొని వచ్చి అవుట్లైన్ చదువుకొని పోవాలి. ఇది ఇలా రాశారు ఇలా చెప్పుకొని పోవాలి తప్ప ఆ సీన్లో కూర్చోబెట్టరు మిమ్మల్ని. కానీ నేను బైబిల్ చెప్తున్నప్పుడు మీకు అనిపించడం చాలామందికి చెప్తున్నాను, నాతో పాటు ఎంటర్ అవుతారు ప్రసంగంలో. నేను బయటకు వచ్చిన తర్వాత బయటకు వస్తారు మీరు కూడా. అంతవరకు నాతో పాటు వెంబడే ఉంటారు. మీరు పక్కకి వెళ్ళదు. ఆ ఇమాజినేషన్లో తిరుగుతుంటారు. ఒక్కో పాయింట్ ఆడే కొద్దీ అవును కదా అని ఇలా వెళ్తుంటారు. మీరు ఒక పాయింట్ చెప్తానా అక్కడే తిరుగుతుంటారా, నెక్స్ట్ పాయింట్ అనగానే ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతారు. అవును కదా ఇలా వెళ్తుంటుంది మీదంతానే. ఇదంతా ఉత్తుత్తునే నేను చెప్పట్లేదు. దీనికి ముందు నాకు కసరత్తు ఉంటుంది. ఇప్పుడు పడుకుంటాను కదా, పడుకున్నప్పుడు దుప్పటిలో ముసుకేసుకుంటాను కదా, అందరూ ఏమంటే నిద్రపోతున్నాడని అక్కడ ఆలోచిస్తుంటాను, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని రావాలి. లేకపోతే కార్ డ్రైవ్ చేస్తుంటాను, ఎక్కడి నుంచి ఎక్కడ పట్టుకొని రావాలి. ఏ పని చేస్తున్నా సరే అక్కడ మీటింగ్ ఏంటి, అక్కడ ఎవరెవరు రాబోతున్నారు, ప్రస్తుతం ఏం నడుస్తుంది, నేను ఏం తీసుకోవాలి, ఎలా ఫినిష్ చేయాలి, నాకు ఏ క్వశ్చన్ ఎదురవుతాయి, ఏం చెప్పాలని దీని మీద నేను చేసే కసరత్తు అంత ఇంత కాదు. కానీ ఏంటి బైబిల్ ప్రిపేర్ కాడు ఏంటి అనుకుంటారు కదా, కంటిన్యూగా ప్రిపేర్ అవుతుంటాను. ఇక్కడ సెట్ అవుతుంటుంది, ఆ పాయింట్ అంతా సెట్ అవుతుంటుంది. ఇంత సెట్ చేసుకుని వస్తాను కాబట్టి మిమ్మల్ని ఎగ్జాక్ట్గా అలా తీసుకొని వస్తాను నేను. నా ప్రయాస, నా స్వార్థం ఒకటే. నా సెల్ఫిష్నెస్ ఏంటంటే అది జరగవు. నాకు ఎదురైన ప్రమాదాలకి ఈ పాటికి నేను ఎప్పుడో కీర్తి చేసులుగా ఉండాల్సినండి. అసలు ఎలా మిస్ అవుతాయి తెలియదు, ఎలా ఉంటుంది. మ్యాక్సిమం నా డ్రైవింగ్ అంతా నైట్ టైం నిద్రలో జరుగుతుంటుంది. దగ్గరకు వచ్చిన తర్వాత మెలకు వచ్చి ఆపడం, మళ్ళీ సాఫీగా నిద్రపోవడం, అంటే అది అలా వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఎన్ని ప్రమాదాలు తప్పించాడో, మనుషుల నుంచి కానీ, వాహనాల నుంచి కానీ, వాతావరణం నుంచి కానీ డెడ్లీ మిస్ అయ్యాయి. తెలుసు, ఒక పర్పస్ వచ్చేంతవరకు, ఒక కాలం వచ్చేంతవరకు ఆయన దేనికి అనుమతించడం నాకు ఆ విషయం తెలుసు. అయితే నేను వాక్యం చెప్పడం వెనక నా స్వార్థం ఒకటి ఉంది. ఆ స్వార్థం ఏంటంటే చూడండి, 119వ కీర్తన, ఇది నేను మీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. 119వ కీర్తన 13వ వచనం, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. నీ నోట నీవు సెలవిచ్చిన మాటలన్నిటినీ నా పెదవులతో వివరించుదును. ఈ మాటలు ఒకప్పుడు ఎవరు చెప్పారు తెలుసా? సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అది ఆయన నోటి నుంచి వచ్చిన మాట. ఇది యాక్చువల్గా అదే మాటని నా పెదవులు మాట్లాడాలి, నా నోట్లో నానాలి, అది ప్రతి మాట నానాలి. ఇది నా స్వార్థం. దీన్ని ఫినిష్ చేయడానికి ఎంత దూరమైన వెళ్తాను, ఏమైనా చేస్తాను. తర్వాత చూడండి ఎలా వివరిస్తాను అంటే, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించున్నాను. సర్వ సంపదలు దొరికేసినట్టుగా నేను సంతోషపడతానని మాట్లాడుతున్నాడు కదా. ఈ ఒక్క మోటోతోనే ఈ బుక్కులు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రతి వచనం స్టార్ట్ చేయడం ఎందుకు స్టార్ట్ చేశారంటే, ప్రతి మాట దేవుడి మాట, ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ప్రతి మాట నా నోట్లో నానాలి, కాసేపు నా పెదవుల నుంచి బయటకు రావాలి, అది ఫినిష్ చేయాలి, అలా చచ్చిపోవాలి. ఇది నా స్వార్థం, నా సెల్ఫిష్నెస్. దానికోసం ప్రయాసపడుతున్నా కాబట్టి
నా ఫెసిలిటీస్ని కానీ నాకు ఉండేటువంటి లోటుపాట్లు కానీ ఏమి పట్టించుకోను. అయితే ఇందులో ఇంకొక సీక్రెట్ ఉంది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీ అందరికీ. ఏదైతే నేను కోల్పోతానో, ఒక దగ్గరికి వెళ్ళి ఫెసిలిటీ కోల్పోతాను అనుకో, సరిగ్గా రూమ్ ఉండదు, సరిగ్గా భోజనం ఉండదు, అది కోల్పోతాను కదా, నేను కోల్పోయిన దానికి డబుల్ ఇస్తాడు నెక్స్ట్ డే. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే కోల్పోయాడు అనుకుంటారు కదా, నెక్స్ట్ నాకు అది దక్కుతుందనే విషయం వీళ్ళకి తెలియదు, అది నాకు తెలుసు. నేను అక్కడ ఆయన వాక్యం చెప్పేదానికి ఏం సాక్రిఫైస్ చేస్తానో దానికి క్యాల్కులేషన్ వేసి మరి నాకు ఇస్తున్నాడు ఆయన. అది గుర్తుపట్టాను నేను. పోగొట్టుకున్న దాన్ని ఎలా వస్తుంది, ఎలా ఇస్తున్నాడు ఆయన అన్నది నేను గుర్తుపట్టేశాను. సో చాలామంది అనుకుంటారంటే అన్న అసలు పాపం ఏమీ లేదని. లేదు, నేను పోగొట్టుకున్న దాన్ని ఇస్తాడు ఆయన. నమ్మకమైన యజమాని. పనివాడు జీతానికి పాత్రుడు కదా. ఒక్కోసారి నేను పని చేయను, పని దొంగను నేను. అయినా ఇస్తాడు ఆయన, అయినా చేస్తాడు ఆయన. అంతెందుకు ఈ మంత్లో నాకు ఎదురైనటువంటి ఆ దెబ్బ ఏదైతే ఉందో, ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, నాకు దక్కిన ఆదరణ ఎంత దక్కిందంటే, ఏంటి ఇంత ఆదరణ, ఎంత ప్రేమించాను అనిపించింది నాకు నిజంగానే. అంతవరకు వీళ్ళు కనబడాల, నాకు ఎక్కడో హైడ్ అయి ఉన్నారు వీళ్ళంతా. జస్ట్ నేను కొంతమంది చూస్తున్నాను, ఈ కనబడే వ్యక్తులంతా హైడ్ అయిపోయారు, కనబడిన వాళ్ళంతా ఫ్రంట్కి వచ్చారు. అరే ఇంతమంది ఉన్నారా, అసలు ఇలా ఉందా పరిస్థితి అనే రియాలిటీ ఒకటి గుర్తొచ్చింది కదా. ప్రభు ఒక దగ్గర ఒకదాన్ని క్లోజ్ చేశాడు అంటే దానికంటే బిగ్గర్ ఏదో ఒకదాన్ని ఓపెన్ చేయబోతున్నాడు అనేది ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. కాబట్టి ప్రభు ఇద్దరిని పంపించాడు, మీరు ఎందుకు ఒక్కరు వెళ్తున్నారంటే, నేను వెళ్తున్నది వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నాను. నాకు ఇంకొక వ్యక్తి అవసరం లేదు. ఒకవేళ నాకు అవసరం వచ్చిన రోజు డెఫినెట్గా ఎవరొకరిని పెట్టుకుంటాను. ఆ రోజు ఆ వ్యక్తిని పెట్టుకోవడానికి కూడా ప్రభువే ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఈ రోజు అయితే నాకు అవసరం లేదు. నా డ్రైవింగ్ అంటావా, ఆడుతూ పాడుతూ తమాషగా వెళ్ళిపోతాను అలా. ఓకేనా, ఒక్కసారి తొక్కాను అంటే 600-700 కిలోమీటర్ తర్వాత నేను దిగేది మనం. అలా ఉంటుంది, సరదాగా వెళ్ళిపోతాను అంతే. నాకు ఇష్టం అది, వెళ్తున్నాను. ఒకనొక రోజు వెళ్ళలేని పరిస్థితి వచ్చిందా ఖచ్చితంగా ఆ రోజు ప్రభు సెట్ చేస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు. ఇద్దరిద్దరిగా పోవాలన్నది ఆజ్ఞ కాదు, అది ఆయన పంపించాడు అంతే. తర్వాత ఒక్కొక్కరిని పంపించాడు. పోయిన వాళ్ళు మళ్ళీ వెనక రాలే. నాకు ప్రభు ఒక్కనే పొమ్మని చెప్పాడు, నాకు ఆ ప్రేరేపణ ఇచ్చాడు. ఎక్కడ వెళ్తే అక్కడున్న వ్యక్తులు వాడుకుంటాను, నా పని జరిగించుకుంటాను, నా దారిని వెళ్ళిపోతాను. అలా కాకుండా ఇంకొకరిని పట్టుకొచ్చాను అంటే నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, నాకు కూడా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. నేను ఇద్దరిని తీసుకొచ్చాను, వీళ్ళకేం తినిపించాలి, నేనేం తినాలి, వీళ్ళకేం ఇవ్వాలి, నేనేం తీసుకోవాలి అనే క్యాల్కులేషన్ నాకు కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతి దగ్గర డిఫరెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు ఇవ్వకపోతే నొచ్చుకోవాల్సి వస్తుంది. ఇస్తే ఎక్కువ ఇచ్చారనుకో, వీడికి ఇంతెందుకు ఇవ్వాలి, కొంచెం తగ్గించి ఇవ్వచ్చు కదా అనేటువంటి మొత్తం అన్నీ ఎంటర్ అయిపోతాయి. కాబట్టి నష్టపోయినా నాదే, లాభం వచ్చినా నాదే, పెట్టుబడి నాదే, లాభం నాదే. ప్రభువు వెళ్ళమంటున్నాడు, వాళ్ళు పిలుస్తున్నారు, వెళ్తున్నాను, పని చేస్తున్నాను, వస్తున్నాను. ఆ సమయానికి ఏది జరగాలో అది ప్రభువు జరిగిస్తున్నాడు. కాబట్టి ఇద్దరిద్దరిని పోవాలి అన్నది ప్రభు ఆజ్ఞ కాదు, అది ఆయన పంపించాడు. నాకు అలా వెళ్ళాలని లేదు. పైగా నేను వస్తున్నాను, సువార్తకు వస్తున్నాను, సువార్త చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. కాబట్టి నన్ను నేను చూపించుకోవాలి, నా బలాన్ని చూపించుకోవాలి. కొంతమంది అడుగుతారు, అన్న ఎంతమంది వస్తారు మీరు అంటే, ఒక్కరిని అనగానే ఒక్కరా అంటారు. ఎందుకంటే ఏంటి దిక్కులేని వాళ్ళగా ఒక్కడే వస్తున్నావు అని. అలా కాకుండా మేము ఒక 6 మంది టీం వస్తామంటే అబ్బో పెద్ద గుంపే వస్తుంది అన్నట్టుగా ఒకలాంటి అభిప్రాయం ఉంటుంది కదా. నాకు అదేం అక్కర్లేదు, నేను ఒక్కనే వస్తాను, నేను చెప్పాలనుకుని చెప్తాను, వెళ్ళిపోతాను. నాకు కావాల్సింది ఆ టైంలో వచ్చిన వాక్యం మాత్రమే కావాలి, దాన్ని తీసుకొని వెళ్ళిపోతాను అంతే. కాబట్టి నాకు ఇదంతా ఈ హంగామా అంతా ఎందుకు, దేనికి? తన బలాన్ని చూపించాలి, తన ప్రభావాన్ని చూపించాలి అని అనుకునేవాడు ఇవన్నీ పాటిస్తాడు. లేదా వాళ్ళకి నిజంగా అవసరం ఉండొచ్చు కూడా, కొంతమందికి అవసరం ఉండొచ్చు కూడా. నాకు ప్రస్తుతానికి ఏ అవసరం లేదు. కాబట్టి నేను ఒక్కడనే వెళ్తాను. మెయిన్ ఎందుకు ఒక్కడనే వెళ్తాను అంటే, మెయిన్ నాతో పాటు వచ్చేటువంటి వ్యక్తికి ఇచ్చేంత నా దగ్గర లేదు. నాకు నేను వాడుకునేంత ఉంది తప్ప పక్కనోడికి ఇచ్చేంత నా దగ్గర లేదు. ఒకవేళ వాడికి ఇచ్చేంత వచ్చి నేను ఒక్కడనే వెళ్ళలేను అనేటువంటి పరిస్థితి వస్తే డెఫినెట్గా ఇంకిద్దరిని కూడా తీసుకొని వస్తాను, ఇబ్బంది లేదు. అదే పరిస్థితి. బైబిల్ ఎందుకు గ్రాంధిక భాషలోనే వ్రాయబడింది అంటే, వాడుక భాష అన్నది మనకందరికీ అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది, కానీ దాని సీరియస్నెస్ కోల్పోతుంది. వాడుక భాష అన్నది మనకు అర్థమవుతుంది, అదే సమయంలో దాని సీరియస్నెస్, దాని గాంభీర్యం కోల్పోతుంది. అర్థమవుతుందా? ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడ మీతో ఇలా మాట్లాడుతున్నాను, మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాను.
నన్ను పట్టుకొని వెళ్ళి ఒక ఎంప్లాయీస్ ఉండేటువంటి ఒక ఆడిటోరియంలో వదిలిపెట్టాను, నా భాష మారిపోతుంది, నా ప్రవర్తన మారిపోతుంది, కంప్లీట్గా డిఫరెంట్ మారిపోతాను. ఏంటి ఈ వ్యక్తేనా అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ వాడుక భాష మాట్లాడాను అనుకో, వీడికి ఏం తెలియదు అనుకుంటారు. అక్కడ వాడుక భాష మాట్లాడితే వీడికి ఏం తెలియదు, మేనర్స్ తెలియదు అనుకుంటాడు. అక్కడ వాళ్ళ లెవెల్లోనే మాట్లాడాలి. ఓకేనా? ఇక బైబిల్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే బ్రాహ్మిన్స్ ట్రాన్స్లేట్ చేశారు. లేదా మామూలు వ్యక్తులు, ఆర్డినరీ పర్సన్స్ అయితే డెఫినెట్గా వాడుక భాషను రాసి ఉండేవాళ్ళేమో, కానీ దీన్ని బ్రాహ్మిన్స్ ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి వాళ్ళ మామూలు పదజాలమే ఇలాగుంటుంది. కాబట్టి అలాగే వచ్చింది. దీన్ని పుల్పిట్ మీద వాడుతూ ఉన్నారు. హీబ్రూ, గ్రీకు చదివేంత నాలెడ్జ్ ఉన్నవాడు ఇలాంటి పదాలే వాడతాడు, ఇంతకు మించి వాడలేడు. ఇకపోతే ఏంటంటే కొన్ని వ్యవహారిక భాషలో ఉండేటువంటి పదాలు పెద్దలకు తెలియదు, పై స్థాయిలో ఉండవాలో తెలియదు. పై స్థాయిలో ఉండే పదాలు కింద వ్యక్తికి తెలుసుకునేదానికి ఛాన్స్ ఉందేమో, కానీ వీడు అప్గ్రేడ్ కావడానికి కింద ఉన్న పదాలని పైవాడు అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయడు. అర్థమవుతుందా? పై స్థాయిలో ఉన్నటువంటి సాహిత్యాన్ని కిందన్నవాడు అర్థం చేసుకోవడంలో వీడు డెవలప్ అవుతున్నా అనుకుంటాడు. కానీ కిందన్న పదాలను అర్థం చేసుకునేదానికి పైన వ్యక్తి నేను డెవలప్ అవుతున్నాను అనుకుంటాడు, నేను దిగజారిపోతున్నాను అనుకుంటాడు. కాబట్టి ఇలా గ్రాంథికంలో రాస్తేనే దానికి ఒక అందం వస్తుంది, ఇది ఇంటలెక్చువల్స్ వాళ్ళ సర్కిల్లో. ఇకపోతే హీబ్రూ, గ్రీకు చదివేంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ పదాలు తప్ప వ్యవహారిక భాషలో ప్రతిరోజు మాట్లాడుకునే మాటలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు యూనివర్సిటీల్లోనూ లేకపోతే విద్యాలయాల్లోనూ అలా పెరుగుంటారు కాబట్టి వాళ్ళకు ఈ పదాలు తెలియదు, లోకల్ కూడా పదాలు తెలియదు. ఇక ట్రాన్స్లేషన్స్ ఉంటాయి, వర్షన్స్ ఉంటాయి కదా, ఈ వాడుక భాష బైబిల్ అన్నాం కదా. ఇది ఎందుకు రాశారు అంటే దీన్ని ఇంత కఠినమైన పదాలు అర్థం చేసుకోలేని వాళ్ళు సువార్తని అర్థం చేసుకునేదానికి, వాళ్ళకి పంచేదానికి రాశారు దాన్ని. ఇప్పుడు పల్లెటూరులలో బైబిల్ పంచుతుంటారు, దీన్ని పట్టుకుని వీళ్ళు పంచామనుకో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు అది. కాబట్టి వాళ్ళకు కూడా సువార్త అందేదానికి బైబిల్నే సువార్త పత్రికగా వ్యవహారిక భాషలో రాస్తే వచ్చినటువంటి ప్రయోగం అది. అది స్టాండర్డ్ కాదు, ఇది స్టాండర్డ్. ఓకే, అది ఇక్కడ వ్యవహారిక భాషలో ఒకలాగా ఉంది, అది ఇంకొక దగ్గర పనికిరాదు. బట్ ఇది మొత్తం తెలుగులో ఎక్కడైనా పనికి వస్తుంది. ట్రాన్స్లేషన్ అన్నది స్టాండర్డ్ కాదు, పుల్పిట్ బైబిల్ స్టాండర్డ్, అదే విషయం. మీరు బైబిల్ స్కూల్కి వెళ్ళలేదు. అవును, బైబిల్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళే. అవును, ఏమీ చెప్పరు. సో అవసరమా బైబిల్ స్కూల్స్కి వెళ్ళడము? అండ్ ఎంతమంది మా విశ్వాసులని పక్కదో పట్టించడమా? లేదంటే ఇప్పుడు నేను కూడా మీరు మీ మీ వాక్యం వినకముందు అంత బిట్స్ అండ్ పీసెస్ అది. సో ఇట్ బికేమ్ టూ లేటా అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన 2500 వాక్య వివరణలో ఉన్నాయి ఇప్పుడు మీవి. అవును, ఒక్కొక్కటి చూసినా కూడా ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎందుకు ఇంత మోసం జరిగింది అని ఒక చాలా సార్ట్ ఆఫ్ బాధ ఉంది. బైబిల్ స్కూల్స్ ద్రోహం చేశాయా విశ్వాసం? నాకు అర్థమైంది. నేను ఏ బైబిల్ స్కూల్కి వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బైబిల్ని ఇలా అర్థం చేసుకోవడానికి కారణం అంటే భౌతికంగా నా చెల్లి కారణం. అవును, సింపుల్ చెప్పాలంటే ఎవరైనా సూసైడ్ చేసుకుంటా అనుకుంటాను, ఇది చిన్నది కదా అనిపిస్తుంది నాకు. వాడిని చూస్తే వాడు పెద్ద సమస్యతో చచ్చిపోయి ఉంటాడు, దీనికి చచ్చిపోతాడా అనిపిస్తుంది నాకు. అంటే దాని బాబులు ఫేస్ చేసి వచ్చాను, నేను చేస్తున్నాను. నేను అంత నాకు నిజంగానే తెలియదు ఎందుకు ఆ దారిలో నన్ను తీసుకొస్తున్నాడు. నాకు నిజంగా ఈరోజు కూడా తెలియదు దేవుడు ఎందుకు తీసుకొస్తాడు ఆ దారిలో, ఎందుకు ఇలా చేస్తున్నాడని నాకు తెలీదు. స్టార్టింగ్ నుంచి కూడా దేవుడు అలాగే పట్టుకొచ్చాను నన్ను. చిన్నప్పటి నుంచి ఇల్లు లేదు నాకు అసలు. ఏమంటారు, ఒక చెట్టు కింద, ఒక వేప చెట్టు కింద ఉన్నాం మేము. ఒక చిన్న గుడిసె, దానికి గోడలు అలాంటి స్థితిలో అన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్లో పట్టుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు నాకు తెలియదు. ఆ వయసులో నుంచి ఇప్పుడు ఉదాహరణ నాకు ఒక 10 సంవత్సరాల వయసు అనుకో, 10 సంవత్సరాల వయసులో నాకు 20 సంవత్సరాల వరకు ఎంత లోకం పట్ల అవగాహన ఉంటుందో అంత తెలిసి ఉంటుంది నాకు. కానీ వయసులో చిన్నవాడిని, కానీ చాలా విషయాలు తెలుసు. ఎందుకంటే నేను ఇలా అందరూ పెరిగినట్టుగా పెరగలే. నేను కంప్లీట్గా సమాజంలో కలిసిపోయాను. అన్నీ ఎలాగుంటే అన్ని పరిస్థితులు వచ్చాను కదా. ఇదంతా నాకు బైబుల్ అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది. అవును, మిగతా వాళ్ళని కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే థియాలజీ అంటారు, అదంటారు, బట్
అల్టిమేట్ ఏమి చెప్పరు. అవును. ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఈ 1089 చాప్టర్స్ ని ఆ, ఎవరు ఇంతవరకు కంప్లీట్ చేసింది లేదు. లేదు. 4 years together. అవును. ఇప్పుడు ప్రెసెంట్ మీరు 2019 నుంచి మీరు స్టార్ట్ చేశారు. ఉమ్. 80s 70s వాటర్ 60s తీసుకోండి, Hmm. ఎవరు చెప్పలేదు. చెప్పలేదు. అలా చెప్పాలి అనేటువంటి ఒక థాట్ కూడా రాలేదు. ఇలా చెప్పాలనే థాట్ కూడా రాలేదు. కానీ బైబిల్ స్టడీలు జరుగుతున్నాయి చర్చిల్లో, ప్రతి ఆదివారం ప్రసంగాలు జరుగుతున్నాయి, లేకపోతే బహిరంగ సభలు జరుగుతున్నాయి, సువార్త అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇంతకు విషయం ఏంటంటే తెలియదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము టీచర్లు కొలీగ్స్ ఉన్నాం కొంతమంది. మేమంతా కలిసి ఒక దగ్గరికి వెళ్ళాం. ఒక మేడం ఇంట్లో గ్యాదర్ అయ్యాం. ఏదో టీ తాగడానికి మరి దేనికో వెళ్ళాం, ఏదో ప్రోగ్రామ్ మీద వెళ్ళాం. వెళ్తే సడన్గా వర్షం పడుతుంది. వర్షం పడి పిడుగులు పెలపెలమని శబ్దం వస్తుంది అనమాట. అప్పుడు అందులో ఒక తెలుగు మేడంకి డౌట్ వచ్చింది, సార్ పిడుగు అంటే ఏంటి సార్ అని. అందరూ ఎవరెంతకి మొత్తం స్కూల్లో పనిచేసే స్టాఫ్ అంతా ఇంట్లోనే ఉన్నాము. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్, సైన్స్ అందరూ ఉన్నాం. అన్ని ఎలిమెంటరీ సెక్షన్, హై స్కూల్ సెక్షన్ అందరూ ఉన్నాం, ఇంక్లూడింగ్ ప్రిన్సిపాల్తో సహా ఉన్నాం. తెలుగు మేడంకి డౌట్ వచ్చింది, సార్ పిడుగు అంటే ఏంటి అని. అనగానే ఈ మ్యాథ్స్ సారు సైన్స్ సార్ దిక్కు చూశారు, సైన్స్ సార్ ఇంగ్లీష్ సార్ దిక్కు చూశారు, ఇంగ్లీష్ సార్ అందరూ చూసుకుంటున్నారు. చూసుకున్న తర్వాత నిజంగా పిడుగు అంటే ఏంటని ఎవరికి తెలియదు అక్కడ. మళ్ళీ అంతా ఎవరి వాళ్ళు, అందరూ టీచర్ పిల్లలు చెప్పేవాళ్ళు. మళ్ళీ ఆమె రైజ్ చేసింది, సార్ మనం చిన్నప్పుడు అనుకుంటుంటాం కదా సార్, అంటే పైన రథం వెళ్తూ ఉంటే ఒక చీల ఊడి కింద పడుతుందని, అదేనా సార్ నిజంగా అని అడిగింది. మళ్ళీ సేమ్ అందరు రియాక్షన్ ఇచ్చారు. తర్వాత సార్ పిడుగు పడితే పెద్ద గొంతు పడుతుంది అంటారు సార్ ఇక్కడ, నిజమేనా అనేటట్టుగా ఇలా చెప్తుందనమాట. ఫస్ట్ వదిలిపెట్టాను నేను 10 నిమిషాలు. నేను అందరు సైలెంట్ అయితే వరకు మాట్లాడు, నా నేచర్ అది. అందరు సైలెంట్ అయితే అప్పుడు ఎత్తుతాను టాపిక్ని. అంటే ఆరిపోయేదాన్ని వెలిగిస్తాను, అది నా నేచర్. అందరూ అరిచేటప్పుడు అరవను, అందరూ సైలెంట్ అయితే అరుస్తాను. ఓకే, అదొక బుద్ధి అనమాట, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. అందరూ అయిపోయిన తర్వాత చెప్పాను పిడుగంటే ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు వినరు మనం చెప్పేది, లైట్ తీసుకుంటారు. పూర్తిగా అయిపోయింది, ఇక మాకు తెలియని దగ్గరికి వచ్చి అప్పుడు చెప్పాను పిడుగంటే ఏంటంటే, పైన మెరుపులు మెరుస్తుంటాయి కదా, అవి ఒక దూరం వచ్చి ఇలా ఆగిపోతాయి, గాల్లో ఆగిపోతాయి. అలా కాకుండా మేఘం బరువుకి కిందికి వచ్చినప్పుడు అది మెరిచినప్పుడు భూమిని తగులుతుంది, దాన్ని పిడుగు అంటారు అన్న. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరు టీచర్లే, కనీసం మన సరౌండింగ్లో ఏం జరుగుతుంది, వర్షం అంటే ఏంటి, పిడుగు అంటే ఏంటి, మెరుపు అంటే ఏంటి, ఎందుకు మెరిస్తే శబ్దం వస్తుంది, ఈ బేసిక్స్ పట్టించుకోరు వాళ్ళు. ఆయనకు చదువు అంటే బోర్డు మీద A+B² ఈయనకు చదువు అంటే ఒరే ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్ అని. ఇది చదువు కాదు, మన సరౌండింగ్లో ఏం జరుగుతుంది అనే చదువు కదా. అలాగే ఏంటంటే నాకు ఏమనిపించిందంటే, ఒకసారి ఎక్కడికో వెళ్తున్నాను, ప్రసంగానికి ప్రిపేర్ అవుతున్నాను, మైండ్లో ప్రిపేర్ అవుతున్నాను, ఏ ప్రసంగం చెప్పాలి, అప్పుడు ఏంటంటే టాపిక్ తీసుకుని టాపిక్ కోసం ప్రిపేర్ అయ్యాను స్టార్టింగ్లో. అప్పుడు వెంటనే 2-3 పడ్డాయి. అనుకున్నాను ఇక్కడ చెప్పాను, అక్కడ ఏం చెప్పాలని కన్ఫ్యూజన్లో పడిన తర్వాత నాకేం అర్థమైందంటే, మనం టాపిక్లు ఎంచుకొని ప్రసంగం చేస్తే ఎన్ని టాపిక్లని నేను సృష్టించాలి. అప్పుడు ఎన్ని సృష్టించాలి, కష్టం. అలా కాకుండా బైబిల్లో చాలా పేజీలు ఉన్నాయి కదా, ఒక్కో పేజీని ప్రసంగంగా చేస్తే ఎలాగుంటుంది. మనం ప్రసంగాన్ని సృష్టిస్తే ఎన్ని సృష్టించాలి, ఈ ఆదివారం ఏం సృష్టించాలి, సాయంకాలం ఏం సృష్టించాలి, రేపేం సృష్టించాలి, ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పకుండా తల వాచిపోతుంది కదా. అయ్యే పని కాదు ఇదంతానే. ఒకటి క్లిక్ అవుతుంది, ఒకటి క్లిక్ కాదు, అలా కాదు. బైబిల్లో చాలా పేజీలు ఉన్నాయి, వాటన్నిటిని ప్రసంగంగా మలిస్తే ఎలాగుంటుంది అనే ఒక థాట్ వచ్చింది. దాన్ని ట్రై చేస్తే మామూలుగా రెస్పాన్స్ రాలే. అది రెస్పాన్స్ పక్కన పెడితే నాకు వచ్చే సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళట్లే, అక్కడే తిరుగుతున్నాను, ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక సందర్భంలో ఒక మీటింగ్ వెళ్ళాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేశాను. మొదటి నుంచి 10 వచనాలు 11 వచనాలు ఎక్స్ప్లెయిన్ చేసి అయిపోయింది. 1.5 సంవత్సరం జరిగిపోయింది. 1.5 సంవత్సరం జరిగిపోతే ఒక 80 సంవత్సరాల ముసలాయన, అదే ఇంట్లో యాక్సిడెంట్ జరిగింది ఆయనకి. ఎక్కడైతే నేను ప్రసంగం చేశానో ఆ ఇంట్లో యాక్సిడెంట్ జరిగితే 1.5 సంవత్సరాల తర్వాత ఈయన ఓదార్చడానికి వచ్చాడు ఆ ముసలాయన.
నేను అప్పుడే వెళ్ళి ఆయన ఓదార్చి రిటర్న్లో ఉన్నా ఇలా వస్తున్నాను. ఆ వ్యక్తి అప్పుడు ఆటో దిగాడు, దిగి నన్ను చూశాడు. చూసి నా పేరు తెలియదు ఆయనకి, ప్రసంగం విన్నాడు. ఇదిగో యెషయా గ్రంథం 6 చెప్పింది నువ్వే కదా అన్నాడు. 80 సంవత్సరాల ముసలాయన 1.5 సంవత్సరం తర్వాత నన్ను ఎలా గుర్తుపెట్టుకున్నాడంటే యెషయా గ్రంథం 6 చెప్పింది నువ్వే కదా అన్నాడు. నా పేరు తెలియదు ఆయనకి. నేను చెప్పిన ప్రసంగం గుర్తుండిపోయింది ఆయన మనసులో. సక్సెస్ అయ్యాను. కానీ నేను ఆ రోజు చెప్పింది అందులో స్టార్టింగ్ నుంచి 10th వరకు ఉన్న ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అన్నిటి కనెక్షన్ చేసి క్రీజ్ దగ్గర లింకప్ చేసి వదిలిపెట్టేశారు అంతే. దీనికి 1.5 గంట టైం పట్టింది నాకు. అసలు ఏంటి ఆ అధ్యాయం అని చెప్పాను. ఆయన జీవితంలో దాన్ని మర్చిపోలేదు. 1.5 సంవత్సరం తర్వాత 80 ఏళ్ళ ముసలాయన, ఆయన పెద్ద ఆయన చెప్పేటప్పటికి అప్పుడు అనిపించింది, అసలు బైబుల్ని ఎక్స్ప్లెయిన్ చేసి వదిలిపెడితే వాళ్ళు ఎప్పుడు బైబిల్ చదువుతారు. గుర్తుపెట్టుకోండి, లాజిక్ చెప్తాను వినండి. వాళ్ళు ఎప్పుడు ప్రతి క్రైస్తవుడు బైబిల్ చదువుతాడు. ఆ బైబిల్లో ఒక పోర్షన్ని కనుక మనం దత్తత తీసుకుంటే అంటే దానికి కనుక మన ఫ్లేవర్ అంటిస్తే అది చదివిన ప్రతిసారి మనమే గుర్తొస్తాం. ఎందుకంటే క్రైస్తవుడు ఎటు తిరిగా బైబిల్ దగ్గరికి రావాలి. ఆ పోర్షన్ కనుక మనదైన శైలిలో మనదైన ముద్రలో కనుక వాడిని ఎక్కించగలిగితే, అర్థం చేయించామనే ఫీలింగ్ వాడికి ఇవ్వగలిగితే ఆ చదివిన ప్రతిసారి మనమే గుర్తొస్తాం. ఇంతకు మించిన గొప్పతనం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ప్రతి లేఖనాన్ని ప్రసంగంగా మలిస్తే ఎలాగుంటుంది అని స్టార్ట్ చేశాను. ఈ బైబిల్ స్కూళ్ళలో ఎలాగుంటుందంటే, నేను థియాలజీ చేశాను. ఎలా చేశానంటే, ప్రభుత్వం మారిపోతుంది, ఆ ప్రభుత్వంలో సర్టిఫికెట్లు అడుగుతారు, పాస్ సర్టిఫికెట్ అడుగుతారు, లేకపోతే దాడులు జరుగుతాయి, కాబట్టి నాకు ఒక 5,000 డబ్బు కడితే నేను నీకు సర్టిఫికేట్ ఇప్పిస్తా అన్నాడు ఒక పెద్ద మనిషి, ఒక పాస్టర్ గారు. సరే నాకు సర్టిఫికేట్ కావాలి కదా, ఒక 5,000 కట్టాను. 5,000 కడితే ఒక 4 పుస్తకాలు చేతిలో పెట్టేసి 11 ప్రసంగాలు 12 ప్రసంగాలు దాంట్లో రాస్తున్నారనమాట. సైడ్ ఎడిటింగ్ పెట్టి రాస్తున్నారనమాట. ఇందులో ఒక 4 ప్రసంగాలు రాస్తే నీకు పాస్ మార్కులు నేనే వేస్తాను, నీకు సర్టిఫికేట్ ఇస్తా అన్నాడు. ఇది షార్ట్ టర్మ్ కోర్సు. లాంగ్ టర్మ్ అంటే ఇదే 12 ప్రసంగాల్ని లాంగ్ టర్మ్లో నేర్పిస్తారనమాట. అంటే ఒక లెసన్ లాగా చెప్తారు వాళ్ళకి, అందులోనే తిప్పి. అదంతా షార్ట్ టర్మ్ కాబట్టి నేను ఒక 3 నెలల్లో నేను చదివి రాసేటట్టుగా మాట్లాడాడు. సరే 5,000 కట్టాను, ఆ 12 ప్రసంగాలు రాశాను, నాకు మార్కులు వేసాడు, సర్టిఫికేట్ వచ్చింది, పాస్ సర్టిఫికేట్ వచ్చింది. ఇది బైబిల్ కాలేజ్ చేస్తుంది. ఏ బైబిల్ కాలేజ్ నుంచి ప్రవక్తలు బయటకు రాలేదు. మీరు బైబిల్ అంతలో చూసుకోండి. బైబిల్ కాలేజీలోంచి ప్రవక్తలు రాలేదు. ఎవరైతే దేవుణ్ణి పర్సనల్గా తీసుకున్నారో వాళ్ళనే ప్రభు వాడుకున్నాడు. పర్సనల్గా దేవుణ్ణి ఎవరైతే తీసుకున్నారో, సీరియస్గా తీసుకున్నారో వాళ్ళని దేవుడు వాడుకున్నాడు తప్ప థియాలజీ నేర్చుకున్న వాళ్ళని, సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళని అస్సలు వాడుకోలేదు. కాబట్టి నేను ఏం చెప్తాను అంటే, నీ అనుభవాల్లోంచి దేవునికి అర్థం కాకపోతే, లేకపోతే బైబుల్ని వాళ్ళ అనుభవంలోకి తీసుకుని వెళ్ళాలని వాళ్ళ మీద నువ్వు జాలి చూపించకపోతే నువ్వు వేస్ట్ ప్రసంగికుడుగా వేస్ట్. మీకు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చెప్పాను కదా మీకు. అందులో ప్రతి పాయింట్ మీకు ఎలాగుంటుందంటే, మిమ్మల్ని లేపి అక్కడ నిలవబెట్టాలనేట్టు ఉంటుంది. ప్రతిరోజు లైఫ్లో మీరు ఏది ఫేస్ చేస్తున్నారో అందులోంచి మీకు ఒక రెమెడీ ఇవ్వాలి, ఒక సొల్యూషన్ ఇవ్వాలి అనేటట్టు ఉంటుంది తప్ప దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేటట్టు ఉండదు. ఇప్పుడు మీరు దాన్ని కనెక్ట్ అయ్యారు, దాన్ని మీరు అర్థం చేస్తున్నారు, అందులో ఉన్న బ్యూటీనెస్ మీకు అర్థమైంది. ఇలా కాకుండా దీన్ని ఒక సిస్టమేటిక్గా సబ్హెడ్డింగ్లు పెట్టి 4-5 రెఫరెన్స్లు చెప్పి ఒక దాని కింద ఏదో రోబో చదివినట్టుగానే కనుక చెప్పి పోయింటే కనుక ఇంత ఇంపాక్ట్ మీకు ఉండదు. బైబిల్ నాకు అలాగే అర్థమైంది. నేను ఆ పరిస్థితిలోనే వచ్చాను. నా చెల్లి అలాంటి పరిస్థితుల్లో సువార్త చెప్పింది, అలాంటి పరిస్థితుల్లో చచ్చిపోయింది. కాబట్టి నాకు అలాగే అర్థమైంది, ప్రభు అలాగే అర్థం చేయించాడు. దీనిని అందరికీ ఎక్కించాలి. ఇక్కడ ఇంకొక మోటివేషన్ ఉంది. అదేంటంటే, నెహెమ్యా వచ్చి గోడలు కడతాడు యెరూషలేము చుట్టూ. గోడలు కట్టిన తర్వాత వెంటనే ఆ విశ్రాంతి దినాలు చేపలు అమ్ముకునే వాళ్ళు, వంటకాలు అమ్ముకునే వాళ్ళు వచ్చి ఆ గోడ చాటును అమ్ముకోవడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు, వీళ్ళు పొలానికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు నెహెమ్యా చేసిన పని ఏంటంటే, అంతకంటే ముందు ఈ నెహెమ్యా కట్టిన ప్రాకారాలని లెక్క చేయకుండా ఎవరైతే ప్రాకారాలు కట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల పెట్టారు. వీళ్ళు టోబియాని, సన్బలట్ని వీళ్ళందరినీ లోపల పెట్టారు. ఎవరైతే అడ్డుపట్టారో వాళ్ళకు బంధుత్వం కలిగి తీసుకొని పెట్టారు. నేరుగా నెహెమ్యా వచ్చిన తర్వాత వీళ్ళని వెళ్ళగొట్టేసేయండి, వీళ్ళు బయట పంపించేసేయండి అంటే అప్పుడు నెహెమ్యాని ఏమనుకుంటారంటే, నెహెమ్యాకి వీళ్ళంటే పడదు, ద్వేషము, కక్ష, క్రోధం అనుకుంటారు. కానీ నెహెమ్యా చేసిన పని ఏంటంటే ధర్మశాస్త్రం చదివినిపించాడు. ద్వితీయోపదేశకాండంలో అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ యెహోవా సమాజంలో చేరకూడదు అనేటువంటి వచనం చదివేటప్పటికి అలా చదువుతుంటే మరి
టోబియా కూడా అమ్మనీయుడు కదా, సన్బలట్ కూడా పలానా కదా అని వీళ్ళకి వచ్చింది థాట్. మీ పాయింట్ అర్థమైందా? అక్కడ కనుక ఎజ్రా కానీ నెహెమ్యా కానీ వీళ్ళు వచ్చి సన్బలట్ను బయట వేసేయండి అంటే ఆ వ్యక్తికి సపోర్టర్స్ ఉంటారు, వాళ్ళకి గొడవ అవుతుంది. అలా కాకుండా ఆ లేఖనాన్ని ఎప్పుడైతే చదివి ఎక్స్ప్లెయిన్ చేశాడో అప్పుడు విషయం అర్థమైంది. మరి ఆ వ్యక్తి అమ్మనీయుడు కదా, ఎందుకు నా లోపలని వీళ్ళకి వచ్చింది. అప్పుడు వీళ్ళు బయట వేసేసారు. నేను స్టార్టింగ్లో ఏంటంటే ఈ అద్భుతాలు స్వస్థతలు వీటన్నిటి గురించి మాట్లాడేటప్పుడు చాలా వ్యతిరేకత వచ్చేది. నువ్వు వాళ్ళని అంటున్నావు వీళ్ళని అంటున్నావు అని చాలా ఆలోచించాను. మరి ఎక్కడ సొల్యూషన్ అంటే మనం చెప్పకూడదు, వాళ్ళకి తప్పని అర్థం చేయించాలంటే ముందు లేఖనంలో ఏముందో వీళ్ళకి చెప్పాలి. లేఖనంలో ఏముందో వీళ్ళకి తెలిస్తే మనం చెప్పగలిగితే వీళ్ళు డిసైడ్ అవుతారు తప్పు కదా అని. కాబట్టి నేను చెబితే నేను శత్రువుని అవుతున్నా, వ్యతిరేకత వస్తుంది, వాళ్ళు ఆలోచించట్లే, కోపం పెరుగుతుంది. కానీ వాక్యానికి ఆ లేఖన భాగానికి ఒరిజినల్ మీనింగ్ మనం చెప్పగలిగితే వాళ్ళే బహిష్కరిస్తారు, వాళ్ళే బయటకు వస్తారు అనేట్టుగా ఈ వెపన్ని చూజ్ చేస్తున్నాను నేను. ఇలా నెహెమ్యా చేసింది, ఎజ్రా చేసింది మనం చేయగలిగితే యేసుప్రభు కూడా ప్రసంగం చదివి వదిలిపెట్టేస్తాడు, ఇది అని చెప్తాడు. అప్పుడు వాళ్ళకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా ట్రై చేస్తే, ఈ వెపన్ ట్రై చేస్తే సమాజం వారిని వెలివేస్తుంది. నంబర్ 2, ప్రతి వచనాన్ని ప్రసంగాలుగా మలిస్తే మనం కష్టపడాల్సిన అక్కర ఉండదు. ఓకేనా? నెక్స్ట్, నేను కనుక ప్రసంగాన్ని తయారు చేస్తే అది నా తెలివి అవుతుంది. ఈరోజు హిట్ కావచ్చు, రేపు పట్టు కావచ్చు. అలా కాదు, వాక్యాన్ని ప్రసంగం మలిస్తే వాక్యము చదివినట్టు ఉంటుంది వాళ్ళు. నెక్స్ట్, నేను ఉన్నా లేకపోయినా వాక్యాన్ని కట్టుబడతారు వాళ్ళు. ఆ చదివినప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది అనేట్టుగా అబద్ధ బోధనలు ఎదుర్కోవడానికి దీన్నే వెపన్గా చేశాను. నెక్స్ట్, ప్రసంగాలని ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాలని ప్రసంగంగా మలిచాను. నెక్స్ట్, నా చెల్లి ప్రతి సందర్భంలో వచనాన్ని కోట్ చేసేది, ఏమడిగినా వచనాన్ని కోట్ చేసేది. అది నాకు అలవాటు అయిందనమాట. అంటే బైబిల్లో ప్రతిదీ ఉందన్నమాట, ఎలా తిరుక్కొని వచ్చినా అక్కడ వచ్చి ముడిపెట్టేది అనమాట. కాబట్టి వాడు ఎలా వచ్చినా సరే వాడిని ఇక్కడిక్కడ తిప్పాలి, బయటికి వెళ్ళకూడదు. వాడు అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇక్కడే తిరగాలి వాడు, అంతే. ఇక్కడే తిప్పినప్పుడు వాడికి ఈ వాతావరణం అబ్బుతుంది. వాడు నెగిటివ్గా మాట్లాడిన బైబిల్ గురించి మాట్లాడాడు, పాజిటివ్గా మాట్లాడిన బైబిల్ గురించి మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు బైబిల్ సాహిత్యమే వాడు కంటపడుతుంది. దీనికి నా మోటివేషన్ ఏంటంటే, నా కొలీగ్ ఒక ఆయనకి ఇస్లాంని ప్రమోట్ చేయాలని మహా తాపత్రయం ఆయనకి. దానికి ఆయన ఏం చేశాడంటే ఒక ఉపాయం చేశాడు ఆయన. ఎవరైతే టీచర్గా కావాలని ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకు ఒక మాట చెప్పాడు, సార్ మీరు ఏ ఉద్యోగానికి రాస్తున్నారు? మేము సైన్స్ టీచరు, మ్యాథ్స్ టీచరు, ఇన్ని పోస్టులు ఉన్నాయి సార్, ఇంతమంది కాంపిటీషన్ ఉన్నారు, మీకు రాదు, మీకు త్వరగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి పని ఒకటి చేస్తారా? ఏంటి సార్ అంటే, అరబ్బీ మీద లేదా ఉర్దూ మీద మీరు గనక రాస్తే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. 100 పోస్టులు ఉంటే 150 మంది 200 మంది రాసి ఉంటారు, ఈజీ కొట్టేసి, కొంచెం పైగా ఎక్కువ స్టాండర్డ్ ఉండదు, తక్కువే ఉంటుంది, మీకు గవర్నమెంట్ పోస్ట్ వస్తుంది అని చెప్పేవాడు. ఇప్పుడు అరబ్బీ కానీ ఉర్దూ కానీ మీరు నేర్చుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఖురాన్ మీద డిపెండ్ కావాలి. ఖురాన్ సాహిత్యం నీకు అవ్వాలి, హదీసులు కానీ ఖురాన్ కానీ ఆ సాహిత్యం అనేది అక్కడి నుంచి అది వస్తుంది. కాబట్టి దాని మీద నువ్వు డిపెండ్ కావాలి. నువ్వు దాన్ని చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక మంచి అభిప్రాయం దాని మీద క్రియేట్ అవుతుంది. నువ్వు చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది దాని మీద. నీకు తెలియకుండానే ఒకానొక టైంలో దానికి నువ్వు మొగ్గు చూపుతావు కదా, నేర్చుకుంటావు, నీ పిల్లలకి అలవాటు అవుతావు, ఎందుకంటే నువ్వు అదే పని మీద ఉన్నావు కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు నీకు తెలియకుండా వచ్చేస్తుంది. మీరు చరిత్ర చూడండి, చాలామంది రాజ్యాలు జయించేటప్పుడు వాళ్ళ కల్చర్ని ఇంపోజ్ చేసేవాళ్ళు, వాళ్ళ లిటరేచర్ని ఇంపోజ్ చేసేవాళ్ళు. హీబ్రూన్ కానీ గ్రీకును కానీ లేకపోతే రోమన్ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఇలా ఇంపోజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే వన్స్ ఆ లాంగ్వేజ్ నీకు అర్థమైతే ఆ సాహిత్యం ఆటోమేటిక్ నువ్వు ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవుతావు. అది నేను చూసినప్పుడు ఆయన టాక్టిక్ అర్థం చేసినప్పుడు ఓకే మనం కూడా ఏం చేయాలంటే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వాడిని బైబుల్ చుట్టూ తిప్పినప్పుడు వాడు అక్కడ నిలబడతాడు, వాడు బయటికి వెళ్ళడు. కాబట్టి దాన్ని ఎందుకు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. అందుకే నేను డిబేట్కి వెళ్ళినప్పుడు ఇంకో దాన్ని తీసుకునేవాను, డైల్యూట్ కాకూడదు. వాడు నెగిటివ్గా మాట్లాడినా ఇక్కడ పట్టుకొచ్చి మాట్లాడతాను. సో ఎవరికైతే బైబిల్ మీద నెగిటివ్ ఆలోచన ఉందో నా ఎక్స్ప్రెషన్ విన్న తర్వాత వాడు ఎటు ఆలోచించినా అక్కడే ఆలోచించాలి, అటు ఆలోచించినా ఇక్కడ ఆలోచించాలి, ఇక్కడ ఆ వచనమైన ఈ వచనమైన రెండు ఇక్కడే ఉంటాయి. సో వాడు ఇక్కడ ఆలోచించాలి. వాడికి తెలియకుండానే వాడు ఇక్కడ వినాల్సిందే, దీన్ని నమ్మాల్సిందే, వేరే గతి లేదు వాడికి, ఎందుకంటే మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్కి. అదే నేను ఇంకొక దానితో పోయాను అనుకో డైల్యూట్ అయిపోతుంది. జనాలు అటు ఆలోచించాలన్నా ఇటు ఆలోచించాలన్నా తెలియదు, ఇక్కడే నిలబెట్టాలని. నేను గీత గీసి గేమ్ ఆడించాలని, వాడి గీతలోకి నేను వెళ్ళకూడదు అనేదానికి నేను ఎంచుకున్నది వాక్యం మాత్రమే.
సో బైబిల్ కాలేజీలు అన్నవి తలకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇన్ఫర్మేషన్ అనేది మనిషిని ట్రాన్స్ఫార్మ్ చేయదు. మనిషిని ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మ్ చేయదు. మనకి ఇన్ఫర్మేషన్ లేక కాదు, దాన్ని చెప్పే విధానం లేక. నెక్స్ట్ పోతే ఇంకొక నన్ను మోటివేట్ చేసింది ఏంటంటే, ఒకసారి నేను ఒక సండే స్కూల్కి అటెండ్ అయ్యాను. సండే స్కూల్, చిన్నపిల్లల సండే స్కూల్ ఉంటుంది కదా, అక్కడ కూర్చున్నాను. జస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో విందామని. ఒక పాప, ఇంటర్మీడియట్ పాప, ఒక కథ చెప్పింది పిల్లలకి. అక్కడ ఆ పాప చెప్పిన కథని వారం రోజుల పాటు మర్చిపోలేను. నేను అక్కడే తిరుగుతున్నాను, అలాగే తిరుగుతున్నాను. అంటే దాని గురించి ఆలోచిస్తున్నాను. చెప్పింది కథ చెప్పింది, అంటే బైబిల్ సంబంధించి అలా చెప్పుకుంటూ వచ్చి కథ రూపంలో చెప్పుకుంటూ వచ్చింది ఆ స్టోరీని. అలాగే గుర్తుండిపోయింది నాకు. అది సండే స్కూల్ది, నాకేం పెద్ద ఇంపార్టెన్స్ లేదు దాంతో. కానీ అక్కడే నిలబడ్డాను. ఎందుకంటే తను చెప్పిన విధానం, తను ఎక్కడ స్టార్ట్ చేసింది, ఎక్కడ ఎండ్ చేసింది, ఎలా తీసుకొచ్చింది అన్నది అలా ప్రింట్ అయిపోయింది నాకు, అలా గుర్తుండిపోయింది నాకు అది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం చెప్పే విషయం అన్నది అవతల వ్యక్తికి ఫస్ట్ అర్థం కావాలి. వాడు పాటిస్తాడా సెకండరీ. ఫస్ట్ వాడికి ఇన్ఫర్మేషన్ అర్థం కావాలి. అదే స్టోరీని నేను చాలాసార్లు వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాను, నాకేం అనిపించలేదు, పట్టించుకోవాలనిపించలేదు. కానీ తను చెప్తున్నప్పుడు చాలాసేపు ప్రింట్ అయింది నాకు అది. ఇప్పటికీ ఆ స్టోరీ విన్నా సరే తనే గుర్తొస్తుంది నాకు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇన్ఫర్మేషన్ చెప్పడం ముఖ్యం కాదు, దాన్ని అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా, ఆ వ్యక్తి అందులో లీనమయ్యేటట్టుగా చెప్పడమే ఇంపార్టెంటు. అప్పటి నుంచి ఏంటంటే, బైబిల్ని ఏదో టీచ్ వచ్చామని కాకుండా అవతల వ్యక్తి ఇందులోకి వచ్చి కూర్చోవాలి. వాడు ఫస్ట్ దీన్ని ఎక్స్పీరియన్స్ కావాలి. వాడు పాటిస్తాడా నాకు సంబంధం లేదు. అది ఫస్ట్ నా వంతుగా నేను అందులో కూర్చోబెట్టాలి వాడిని. ఇలాంటి ఏవైతే నేను రియల్ లైఫ్లో ఫేస్ చేశానో వాటన్నిటిని పట్టుకొచ్చి ఇక్కడ అప్లై చేశాను. ఫైనల్ ఒక డెసిషన్ ఏంటంటే, నా గోల్ ఏంటంటే బైబిల్ అయిపోవాలి, బైబిల్ ఫినిష్ అవ్వాలి, ప్రతిదాన్ని మాట్లాడాలి. యాక్చువల్గా దీన్ని నేను స్టార్ట్ చేసింది దేనికి రా అంటే, నా కొడుకు కోసం స్టార్ట్ చేసింది ఇదంతా ప్రపంచాన్ని చెప్పడం నేను స్టార్ట్ చేయలే. బైబిల్ ఎందుకు ఫినిష్ చేయాలంటే, నా కొడుక్కి నేను చచ్చిపోయిన తర్వాత మా నాన్న ఏమి నమ్మాడు అన్నది వాడికి ఎలా తెలుస్తుంది, నేను స్టోర్ చేసి పెట్టాలి వాడికి. కానీ వాడి కోసం వాడికి అర్థమయ్యే స్థాయిలో దిగి మాట్లాడేది అలవాటు చేస్తున్నాను. అది అనుకోకుండా అందరికి పనికి వచ్చింది అదంతా. యాక్చువల్గా ఇది తయారు చేసిందే వాడి కోసం, ఈ ఫార్ములాని టెక్నిక్ని అంతటిని ఉపయోగించి పిల్లోడి కోసం ఉపయోగించాను. మరి వాడు ఏమవుతాడు నాకు తెలియదు, కానీ నాకు భయం వేస్తుంది. వాడి కోసం ఇదంతా చేశాను పిల్లాడికి. ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే, చచ్చిపోతానేమో, ఇక నేను చచ్చిపోతానేమో అని ఒక ప్రేరేపణ లోపల నుంచి వచ్చి, ఎందుకు వచ్చిందో తెలియదు నాకు అది. అలా వచ్చినప్పుడు ఏమనిపించింది అంటే, సరే నేను చనిపోయాను అనుకో, నా కొడుకు అప్పుడు 2 ఏళ్ళు వాడికి, నేను చనిపోయిన తర్వాత నేను ఏం సంపాదించాలి, అప్పటికి నాకు డబ్బు సంపాదించి అలా లేను, నేను ఆస్తిని ఇవ్వలేను, నాది ఏం సంపాదించలేదు, మరి ఏమి ఇవ్వాలి వాడికి నేను చచ్చిపోయేటప్పటికంటే ఒక మాట గుర్తొచ్చింది. వాడు ఎటు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాడు కాబట్టి ఖచ్చితంగా యేసుని నమ్ముకుంటాడు, నామకార్థ క్రైస్తవుడు కానీ క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉంటాడు వాడు. కానీ వాడు వెళ్ళి ఏ పెంతుకోసుకో ఏ హోసన్నాకు దూరాడు అనుకో, ఇంతకాలం నేను బ్రతికిన బ్రతికి అర్థమే ఉండదు. అంటే ఇక అదొక ఉన్మాదం, ఇక ఇంకేం ఉండదు అక్కడ. అందుకని మా నాన్న ఏమి నమ్మాడు అన్నది వాడికి తెలియాలి. మా నాన్న ఏమి నమ్మాడన్నది తెలియదు. ఏం చేయాలి మరి? ఓకే, నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డు కావాలి, అది వాడి కోసం దాచిపెట్టాలి. అలా దాచిపెడితే వాడు రేపు విన్న తర్వాత వాడు కంటిన్యూ చేస్తాడేమో అని వాడి కోసం పెట్టాను దాన్ని. అది ఏమంటారు, చిలికి గాలివాన్ అయినట్టు ఇంత పెద్ద ఛానల్ అయింది, ఇంతమంది సర్క్యులేషన్ అయింది, ఇంతమందిని శత్రువుల్ని మిత్రులు అందరూ సంపాదించేసుకున్నాం. సింపుల్గా ఏంటంటే, బైబుల్ గొప్పది, మనం గొప్ప చేయాల్సిన అక్కర్లే, దానిగా ప్రజెంట్ చేస్తే చాలు. అదే మాట్లాడుతుంది జనాలతో. నేను బైబిల్ గురించి గొప్పగా మాట్లాడితే బైబిల్ గొప్పది కాదు, అది ఆల్రెడీ గొప్పది. ఆ గొప్పదాన్ని చెబితేనే గొప్పని అయిపోతాను. అందులో ఉంది లాజిక్. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఏం కనిపెట్టలే, కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టలేదు, లేకపోతే ఒక మోటార్ బైక్ కనిపెట్టలేదు, లేకపోతే శాటిలైట్ కనిపెట్టలేదు, ఏమీ చేయలే. ఆయన ఏం చేశాడు తెలుసా? క్రీస్తుని ప్రకటించాడు. ఇంత ప్రపంచంలో అసలు ఏ రోజు పౌలు గురించి మాట్లాడకుండా మనం ప్రసంగాన్ని ముగించుకుంటాం చెప్పండి? ప్రపంచంలో పౌల్ని స్మరించకుండా ప్రసంగాలు ముగించుకుంటాం. పేతునైనా మర్చిపోతాం, యోహన్నైనా మర్చిపోతాం, పౌలు మర్చిపోయే ప్రసక్తి లేదు. ఆయన ఏం కనిపెట్టలేదు, ఏం సాధించలేదు. ఆయన చేసింది ఏంటంటే క్రీస్తుని ప్రకటించాడు. క్రీస్తు గొప్పడబ్బా, ఆయన ప్రకటిస్తే మనం గొప్పలు అయిపోతాం ఆటోమేటిక్గా. అదే క్రీస్తుని ప్రకటించాడు అంతే.
ఆయన ప్రకటించేదానికి ఆయన తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా ఆయన గొప్పని చేసి పడేసే. ఎందుకంటే క్రీస్తు గొప్పోడు కదా. క్రీస్తును ప్రకటించడమే మన గొప్పతనం. క్రీస్తు మరణాన్ని ప్రకటించడమే మన జీవితం అయితే దీనికి బైబుల్ కాలేజ్ అక్కర్లేదు. ఫస్ట్ మనం క్రీస్తుని ఎక్స్పీరియన్స్ అయితే చాలు. కాబట్టి నేను ఏ బైబుల్ కాలేజీకి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళుంటే నేను ఇంత దూరం వచ్చిండేవాని కాదు, అసలు సేవే చేస్తుండేవాని కాదు. నాకు తెలిసి ఏదో ఎక్కడ తిరుగుతుండేవాడిని. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది బైబుల్ కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్లు తెచ్చుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. అలా దేవుడు పిలిచాడు మమ్మల్ని అని కంట్రోల్ చేసుకొని తిరిగే వాళ్ళే చాలా మంది. నన్ను అదే చాలామంది అడిగాను, నేను దేవుడు పిలిచాడా సేవకి అని అడిగారు. 10 minutes క్లోజ్ చేసేస్తాను. దేవుడు పిలిచాడా మిమ్మల్ని అని అడిగారు నన్ను చాలామంది. నాకు నిజంగా దేవుడు పిలిచాడో లేదో ఇప్పటివరకు తెలియదు. నాకు అలాంటిది దేవుడు పిలుస్తాడు మనం వెళ్ళాలి ఈ టైప్ తెలియదు. ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నానో లోపల నుంచి ఒక ప్రేరేపణ వచ్చింది. అరే ఒకప్పుడు నేను తిరుగుతున్నప్పుడు ఏమనిపించేది కాదు, ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంత ఆనందం ఉందేంటి లోపల, ఇంత బాగుందేంటి. అసలు అంతకుముందు సినిమాలు చూస్తున్నప్పుడు లేని సంతోషం క్రీస్తు గురించి చదువుతుంటే ఎందుకు వస్తుంది, క్రీస్తు గురించి మాట్లాడితే ఎందుకు వస్తుంది. పత్రికలు పట్టుకొని స్వార్థకు వెళ్ళేవాడిని. అలా అందరికి పంచి అలా ఊరు తిరుక్కొని ఆ బయటకు వచ్చి రోడ్డు మీద బస్ కోసం నిలబడితే ఒకలాంటి ఆనందం వచ్చేది. నేను ఇప్పుడు దేవుడు పని చేశానా అని ఒకటి ఏదో తెలియదు, అది చెప్పలేను నేను. అది అందరికి పంచి పేపర్లను యేసుప్రభు గురించి చెప్పి పంచి మళ్ళీ ఆ ఊరు బయటకు వచ్చి రోడ్డు బస్ కోసం నిలబడతాం కదా, తెలియకుండా ఒకలాంటి ఆనందం వచ్చేది లోపల. అదేంటో నాకు చెప్పడానికి అర్థమయ్యేది కాదు. మళ్ళీ ఆనందం కావాలనిపించేది. మళ్ళీ కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ కరపత్రికలు పట్టుకున్నాను, పాంప్లెట్ పట్టుకున్నాను, మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళేవాడిని నెక్స్ట్ డే, మళ్ళీ అలాంటి ఆనందం వచ్చేది. అలా కొద్ది రోజులు చేసేటప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే ఒక్కొక్కడికి ఒక దాంట్లో ఆనందం ఉంటుంది కదా. అలా నాకు క్రీస్తు గురించి చెప్పేటప్పుడు భలే ఆనందం వస్తుంది, చెప్పకపోతే ఉసూరు ఉండదు ప్రాణం. ఒక అడిక్షన్ అంటారు కదా, ఒక వ్యసనం అంటారు కదా, అలా తయారైపోయింది. క్రీస్తుని గురించి మాట్లాడితే ఏదో తెలియదు, నేను చెప్పలేను, దాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియదు, ఒకలాంటి ఆనందం వస్తుంది, ఏదో సాధించినట్టు అనిపిస్తుంది. ఆయన గురించి చెప్పకుండా నా పనులు నేను బిజీ అయిపోతున్నాను అనుకో, ఏం పోగొట్టుకుంటున్నానో తెలియట్లేదు. అలా స్టార్ట్ అయింది. అప్పుడు ఓకే మనం సువార్త చేస్తున్నాం, ఇలా కాదు పరిచయం చేస్తే ఇంకా ఆనందం ఉంటుంది కదా. ఇలా ఏంటంటే క్రీస్తు గురించి చెప్పే దాంట్లో కొత్త కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెతుక్కున్నాను. ఎందుకంటే నా ఆనందం కోసం. మరి క్రీస్తు పిలిచాడో లేదో నాకు తెలియదు, దేవుడు పిలిచాడో లేదో నాకు తెలియదు. ఆయన గురించి చెబితే అదే అంటున్నాను, ఆయన గురించి చెబితే ఆనందం ఉంది, ఆయన గురించి చెప్పకపోతే ఆనందం లేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే ప్రభువు నన్ను తనకి నోటి బోరగా ఓకే తనను గురించి మాట్లాడేటువంటి ఒక వ్యక్తిగా నన్ను ఎన్నుకున్నాడు. నేను చెప్పాలి, చెప్పి అందులో సంతోషం వస్తుంది, చెప్పకపోతే అంటే ప్రాణం ఒకలాగా ఉంది అని అలా స్టార్ట్ చేశాను అంతే. కాబట్టి ఇది ప్రభువు ఇచ్చిన ప్రేరేపణే, ప్రభువు ఇచ్చిన అవకాశాలే. నెక్స్ట్ ఆ వేదిక మీదకి ఏం ప్రసంగాలు చెబితే బాగుంటాయన్నది కూడా ప్రభువు నడిపింపే. ఆ మీటింగ్లో ఏ పాయింట్ టచ్ చేయాలన్నది ఆ టైంకి ప్రభువు ఇచ్చేటువంటి ప్రేరేపణే. నేను ప్రిపేర్ అవుతాను, కానీ వేదిక ఎక్కిన తర్వాత కంప్లీట్గా మారిపోయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. మరి ఎందుకు ఇలా మారిపోయాయంటే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఎవరో చెప్తారు, అన్న మీరు చెప్పింది నా కోసమే చెప్పారు, మీరు నా గురించి మాట్లాడారు అంటే అవునా. వాళ్ళ పరిస్థితి చెప్పినప్పుడు ఏంటంటే ఇంత ప్లాన్ నడుస్తుందా అని ఆశ్చర్యపోవడం. ఇలా నాలెడ్జ్ ఇచ్చింది ప్రభువే. అంతకంటే ముందు ఆ నాలెడ్జ్ని నేను అర్థం చేసుకోవడానికి నా భౌతికమైన పరిస్థితులు అతి గడ్డు పరిస్థితుల్లాగా మార్చి అందులో నుంచి పట్టుకొచ్చి లైఫ్ లెసన్స్ నేర్పించి అక్కడి నుంచి ఇది ఇచ్చి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయించి దీనికి సంబంధించి ఆనందాన్ని ఇచ్చి అవకాశాలు ఇచ్చి ఇదంతా కంప్లీట్గా ప్రతి చిన్నదాన్ని అల్లుతున్నది ఆయనే అల్లుతున్నాడు అన్నది నాకు అర్థమైన విషయం. ఇదంతా బైబిల్ కాలేజీలో దొరకదు, బైబిల్ కాలేజీలో రాదు. మీకు బైబిల్ కాలేజీకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే అరచేతిలో తేనె వేసి దాని టేస్ట్ చెప్పమని అడుగుతారు. దాని టేస్ట్ గురించి 1 గంట ప్రసంగం చేస్తారు. ఓకే, అరచేతిలో తేనె వేసి బోర్డు మీద 1 గంట ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ తేనె ఎల్లో కలర్లో ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, ఓకే 1 గంట ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టిల్ నీకు అదేంటో తెలియదు. కానీ నాకు ప్రభు అరచేతిలో తేనేసి ఒకసారి నాకరా అన్నాడు. అలా నాకాను. 1 గంట ప్రసంగం ఏంటి 10 గంటల ప్రసంగం చేస్తుంది మీద. ఎందుకంటే ఇక్కడికి రీచ్ అయింది అది, ఆ టేస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయింది కదా. సో నేను చెప్పగలుగుతాను ఈ బోర్డు మీద, నాకెవరు చెప్పాల్సిన అక్కర్లేదు. అదే ప్రభువు అంటాడు, ఎవరితో సమరయ స్త్రీతో అంటాడు, అమ్మ ఈ నీళ్ళు తాగితే మరలా దప్పికవుతుంది, నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఇక దప్పిక కాదు, నీ కడుపులో నుంచి జీవజల బొగ్గు ఒకటి బయలుదేరుతుంది అన్నాడు. నువ్వు సోర్స్ అవుతావు. నేను నీకు నీళ్ళు ఇచ్చాను అనుకో, నువ్వు సోర్స్ అవుతావు.
నేను నీకు నీళ్ళు ఇవ్వలేదనుకో, ఇలాంటి బావుల్లో నువ్వు చేదుకుంటూనే ఉండాల్సిందే. ఆ బైబిల్ కాలేదు, ఈ బైబిల్ కాలేదు, ఆ పాస్టర్ ఈ పాస్టర్ అని అన్ని బావుల్లో తోడుకుంటున్నా సరే మళ్ళీ అయిపోవాల్సిందే, మళ్ళీ దప్పికి కావాల్సిందే. కానీ ఒక్కసారి వచ్చి నేను ఇచ్చే నీళ్ళు తాగావనుకో, నీలో నుంచి అందరూ చేదుకుంటారు. సో ప్రభు నన్ను ఒక రిసోర్స్గా మలిచాడు, నన్నే ఒక గనిలాగా మలిచాడు. ఎందుకంటే నేను ఆయన అడిగాను, ప్రభు నాకు ఇదేంటి. అప్పుడు నాకు తెలిసి లెంట్ డేస్ అనుకుంటాను. ఆ లెంట్ డేస్లో 40 రోజులు మనం ఏదైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు వింటాడు అని మా ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకొని 40 రోజులు ఉపవాసం స్టార్ట్ చేశారు. నేను కూడా స్టార్ట్ చేశాను. 3 రోజులు వచ్చిన తర్వాత ఓపిక లేదు, ఎవడు చూసి అనుకొని ఆ తర్వాత ఫుల్గా తిని ఉపవాసం అని చెప్పాను, అది వేరే విషయం. కాదేంటంటే ఆ ఫస్ట్ డే అందరూ ఒకడు పెళ్లి కోసమని, ఒకడు ఉద్యోగం కోసమని, ఒకడు వ్యాపారం కోసమని ఇలా స్టార్ట్ చేశారు కదా. నేను స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే ఈ బైబిల్ ఏంటి అని స్టార్ట్ చేశాను. 3 రోజులకి పక్కకి వెళ్ళిపోయింది, కానీ మొత్తానికి నా ఉద్దేశం అయితే ఈ బైబిల్ ఏంటి తెలుసుకోవాలన్నది నేను స్టార్ట్ చేసినటువంటి ఉద్దేశం. సో బహుశా ఆయనకి అది నచ్చిందేమో నాకు తెలియదు, లేకపోతే ఇన్ని అనుభవాల నడుమును తీసుకొచ్చి పెడితే వీడు చెప్తాడు అనుకున్నాడేమో నాకు తెలియదు. మొత్తానికి నేను ఒక పాత్రను అయితే నా లోపల ఆయన పరలోకపు సంపద నింపాడు, నువ్వు అందరికీ తాపించనేటట్టుగా అన్నాడు అన్నది నాకు నేనుగా ఊహించుకొని, మరి ఆయన పిలిచాడు లేదు నాకు తెలుసు, అలా స్టార్ట్ చేశాను. అలా 2019లో నేను స్టార్ట్ చేస్తే అంతవరకు నా ఉద్దేశం ఒకటి ఉంటే, ఎవరైతే 2019లో స్టార్ట్ చేశానో నాకు వచ్చిన వ్యతిరేకత, నాకు వచ్చిన బూతులు, నా మీద తిరగబడిన జనాభా, నన్ను వ్యతిరేకించే విధానం చూసిన తర్వాత రోషం పెరిగింది. అమ్మో చాలామంది మూర్ఖులు ఉన్నారు క్రైస్తవ్యంలో, అంటే బైబిల్ చెప్పినా సరే వ్యతిరేకించే మూర్ఖులు ఉన్నారు, వీళ్ళని వదిలిపెట్టకూడదు అనేటువంటి ఒక కసి, ఒక రోషం. అలా ఏంటంటే వాళ్ళు ఎంత తప్పు కోసం ప్రయాసపడుతున్నారో నేనంత వాకింగ్ కోసం ప్రయాసపడాలి. ఇలా ఒక్కటి కాదు, 2 కాదు, నాకు తెలిసి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో తెలియదు, కానీ ఒక్కొక్క దశలో ఒక్కొక్క దాన్ని నేర్పించుకుంటూ ఒకదాన్ని సరి చేస్తూ ఇలా ఎవల్యూషన్ అంటారు కదా, నిజంగా 2019 నుంచి అలా ఎవాల్వ్ అయ్యాను నేను. ఒక పరిణామం ఇలా వచ్చింది, పరిణామ క్రమంలో వచ్చినట్టుగా ఇలా ఒకదానికి ఇలా వచ్చాను. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఇందులో నా పక్కన ఎవడు లేడు ఇంత జర్నీలో, ఈవెన్ నా ఇంట్లో వాళ్ళు కూడా లేరు. డే 1 నుంచి నేను తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ వద్దు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు తప్ప దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. ఇప్పటికీ నేను డెసిషన్ తీసుకున్నాను అనుకో వద్దు అంటారు అంతా, అది ఎందుకో నాకు తెలియదు, మరలా సపోర్ట్ చేయరు, దాన్ని వ్యతిరేకిస్తారు. ఫైనల్ వచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ శబాష్ అంటారు. అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కనే నడిపించారు ప్రభు, ఎవరితోనూ సహవాసం లేదు. ఎందుకో అంటే కలిసి ట్రావెల్ చేసే అంత అవకాశం ఇవ్వలేదు. ఒక్కనే తీసుకొచ్చాడు. ప్రమాదాల్లో ఒక్కనే ఉన్నాను, సంతోషంలో ఒక్కనే ఉన్నాను, ప్రతి పరిస్థితిలో ఒక్కనే ఉన్నాను, ఒక్కనే తీసుకొచ్చాడు. మరి ఒక్కడిగా చాలా పాఠాలు నేర్పించాడు. బైబిల్ కాలేజీకి వెళ్ళి ఉంటే ఇది వచ్చి ఉండేది కాదు. అయితే బైబిల్ కాలేజీకి ఎవరైతే టీచ్ చేస్తారో, వాళ్ళకి ఎవరైతే పుస్తకాలు రాస్తారో వాళ్ళని చదివాను నేను. బైబిల్ కాలేజీకి మెటీరియల్ వెళ్తుంది కదా, ఆ మెటీరియల్ రాసినటువంటి ఫిలాసఫర్స్ ఉంటారు కదా, థియాలజియన్స్ ఉంటారు కదా, వాళ్ళని చదివాను నేను, వాళ్ళని ఎగ్జాక్ట్ చదివాను. వాళ్ళ ప్రసంగాలు ఏంటి, నేనేంటంటే ప్రసంగాన్ని ఎలా వింటానంటే ఆయన ఏం చెప్తున్నాడని విన్నాను, ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, ఎక్కడ స్టార్ట్ చేస్తాడు, ఎక్కడ ఎండ్ అవుతున్నాడు, ఏం రాబట్టాలనుకుంటున్నాడు, ఆయన దేని మీద ఫోకస్ చేస్తున్నాడని స్కెలిటన్ తీస్తారు కదా, అలా స్కెలిటన్ తీసుకునేవాడు. ఈ మజిల్స్ తీసుకొని నేను వాళ్ళు దాని మీద వేస్తున్న జోకులు కానీ, వాళ్ళ మీద దాని మీద వెళ్తున్న కథలు కానీ, వాళ్ళు దాని మీద చెప్తున్న సాక్ష్యాలు కానీ, ఈ మజిల్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని నేను జస్ట్ స్కెలిటన్ ఏంటి ఆ ప్రసంగంలో అది మాత్రమే తీసుకుంటాను. అలా ఎప్పుడైతే తీసుకున్నానో నేను తీసుకోవడం స్టార్ట్ చేశానో, ఈ స్కెలిటన్లు ఎంత వీక్గా ఉన్నాయి, ఒక బెస్ట్ స్కెలిటన్ ఎలా తయారు చేయొచ్చు. ఉదాహరణకి ఒక డిఏ కార్సన్ అనే ఒక ఆయన థియాలజన్ ఉన్నాడు, సూపర్ చెప్తాడు ఆయన, డిఏ కార్సన్. ఆయన కొద్ది రోజులు ప్రసంగాలు ఫాలో అయ్యాను. తర్వాత ఈయన ఈ ఎలిమెంట్ మిస్ చేశాడు, ఈ ఎలిమెంట్ మిస్ చేశాడు, ఈ ఎలిమెంట్ మిస్ చేశాడు అనేది నాకు లోపల నుంచి వస్తుంది. అంటే ఇది థియాలజీ గురించి తెలిసిన వాళ్ళు అనుకుంటారు, అంటే నువ్వు ఆయన చెప్పి అంటుంటాడు అంటారు, సింపుల్గా అనేస్తారు. కానీ నాకు ఎక్కడ మిస్ చేస్తున్నాడో అర్థమైంది, ఎందుకంటే నేను మజిల్స్ తీసుకోను. మజిల్స్ తీసుకుంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది, అబ్బో బలి చెప్పాడు, బలి నవ్వించాడు, బలి వేసాడు అంటారు కదా. కానీ స్కెలిటన్ ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక పర్సన్, ఓకే ఈయన స్కెలిటన్ ఎలా తీసుకుంటున్నాడు, ఓకే ఎక్కడికి తీసుకొస్తున్నాడు, ఇదంతా ఏంటంటే అలా చూసేవాడిని. అలా ఏంటంటే బెటర్మెంట్ ఎలా ఉంటుంది అన్నది ఒకటి డెవలప్ చేస్తున్నాను, నేను డెవలప్ చేస్తున్నాను. ఇది 2019 నుంచి జరిగిన జర్నీ. చాలామంది ఏమంటారంటే నువ్వు బైబిల్ కాలేజ్ చదవలేదు. మరి నాయన బైబిల్ కాలేజ్కి మెటీరియల్ ఇస్తున్న వాళ్ళ స్కెలిటన్ని తీసేస్తున్నాను నేను.
సో ఇలాంటి వ్యక్తులంతా ఉదాహరణకు ఒక 20 మంది ఉన్నారనుకో, ఈ 20 మందిని కలిపితే నేను వచ్చాను ఇక్కడ. అది వీళ్ళకి తెలియదు. ఇప్పుడు బైబిల్ కాలేజ్ చదువుతున్న వాళ్ళకి తెలియదు ఇదంతా. వీళ్ళందరినీ నేను ఆల్రెడీ తీసేసుకున్నాను. సో వీళ్ళ ఐడియాలజీ ఎలాగుంటుంది, వాళ్ళు ఈ టెక్స్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నది నాకు తెలిసిపోయింది. వీళ్ళకి తెలియదు పాపం. వీళ్ళేంటి ఒక బైబిల్ కాలేజ్ టైటిల్ లేదని వీళ్ళు కాదు, అంతకంటే ఎక్కువ ఉంది నా దగ్గర అన్నది నేను. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే, మనం ఎవరితో సాఫ్ట్గా మాట్లాడడం కాబట్టి, అందరితో గొడవ వాతావరణం ఉంటుంది కాబట్టి సత్యానికి ఎప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సత్యం ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండదు. ఓకే, నీది నీకు, ఇంకొక వ్యక్తి ఇంకొకలాగా ఉండదు. సత్యం ఎప్పుడు కూడా ఎప్పుడు గొడవ వాతావరణం ఉంటుంది. యేసు ప్రభుకి పరిసయ్యులకి గొడవ ఉంటేనే హెల్తీ అట్మాస్ఫియర్ అది. యేసు ప్రభుకి పరిసయ్యులు గొడవ లేకుండా వాళ్ళిద్దరు కలిసిపోయారు అనుకో, ఆ యేసు ప్రభు నాకు కూడా ఉంది. ఎందుకంటే ఆయన రాజీ పడ్డాడు ఎక్కడో. అర్థమవుతుందా? ఏలియాకి బయలు ప్రవక్తలకి గొడవ ఉండాలి. అది లేకపోతే అది భ్రష్టత్వం ఉంటుంది. దాన్ని ఏలియాకి యెజబెల్కి గొడవ ఉండాలి, లేకపోతే అది భ్రష్టత్వం అవుతుంది. సత్యానికి అసత్యానికి గొడవ ఉండాలి, వెలుగుకి చీకటికి గొడవ ఉండాలి. అలా ఏంటంటే నేను గొడవ పెట్టుకొని స్టార్ట్ చేశాను కదా. నేను ఫస్ట్ కౌంటర్ వీడియోలు ఎందుకు చేసామనంటే, ఫస్ట్ కౌంటర్ వీడియోలు నేను చేసింది ఎందుకంటే, అందరూ ఏమనుకున్నారంటే ఖండించడానికి అనుకున్నారు. కాదు, ఈ వ్యక్తి అంటే నాకు కోపం, ఈ వ్యక్తి నేను ఒకటి కాదని చెప్పేదాన్ని కౌంటర్ వీడియోలు చేశాను నేను. ఇంకోసారి చెప్పనా, కొంచెం వింతగా ఉంటుంది. స్టార్టింగ్లో నేను ఖండించడానికి వీడియోలు చేశాను కౌంటర్ వీడియోలు. లేకపోతే ఈ ఫలానా వ్యక్తికి నేను శత్రువుని అనే సమాజాన్ని తెలియాలి. అది కూడా ఎందుకు నేను స్టార్ట్ చేశాను అంటే, కొంతమంది మీ క్రైస్తవులంతా ఇంతలే, మీ పాస్టర్లంతా ఇంతలేని అండం స్టార్ట్ చేశారు. అప్పుడు ఒరే స్వామి, నేను వాళ్ళు ఒకటి కాదు అని ఎలా చెప్పాలి? నేను పబ్లిక్గా వాళ్ళని తిట్టాలి, పబ్లిక్గా తిట్టాలి. అప్పుడు అవును వీడు వేరు వాళ్ళు వేరు అనే ఒక పబ్లిక్ శత్రుత్వం స్టార్ట్ అవుతాయి కదా. అలా నేను మీకు శత్రువుని అనే దానికి స్టార్ట్ చేశాను వీడియోలు. అప్పుడు నేను పెట్టుకున్న పేరు ఏంటి తెలుసా? ఛానల్ పేరు ఐ యామ్ యువర్ ఎనిమీ అని పెట్టాను ఛానల్ పేరు. తర్వాత మరి దరిద్రంగా ఉంటుంది, ఇది బాగోదు, ఉల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అని మళ్ళీ తర్వాత నామకరణం చేసుకున్నాను. అంటే నేను ఆ కౌంటర్ వీడియోలు చేసింది ఎందుకంటే, వీళ్ళతో నేను ఏకం కాకూడదు, వీళ్ళతో నేను ప్యారల్లో ఉండకూడదు. వాళ్ళు పాస్టర్ నేను పాస్టర్ కాదు, ఉంటే నేనైనా ఉండాలి లేకపోతే వాళ్ళైనా ఉండాలి. శత్రుత్వం కోసమే చేసుకున్నాను నేను ఇదంతా. ఎందుకు అంటే ఎక్కడ కూడా ప్యారల్ కనిపించకూడదు, వాళ్ళలో కానీ నాలో కానీ. కనిపిస్తే కనుక వాళ్ళని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు చేసేది వాకింగ్ కాదు. ఇలా ఒకదానికొకటి కలుపుకుంటూ ఒక ఎవల్యూషన్ 2019 నుంచి జరిగింది ఇదంతా. దీని అంతట్లో ఒకటే స్వార్థం, నెక్స్ట్ జనరేషన్కి బైబిల్ అంటే ఏంటో తెలియాలి. నేనేం అర్థం చేస్తున్నానో అలా తెలియాలి వాళ్ళకి. నేను ఎలా అర్థం చేస్తున్నానంటే, అందులో ఏ స్వార్థాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ వేదిక ఇచ్చినా ప్రభువు గణపరచబడాలి తప్ప వేరే ఇంటెన్షన్ నాకు ఉండదు. ఎక్కడ వేదిక ఇచ్చినా సరే ప్రభువు గణపరచబడాలని తప్ప ఇంక వేరే ఇంటెన్షన్ నాకు ఉండదు. సో నాకంటే ఇంకెవరు క్రీస్తుని గురించి బాగా చెప్పలేరు అని నేను భావించాను. కాబట్టి నా మాటల్లో నెక్స్ట్ జనరేషన్కి ప్రభువు అర్థం కావాలి అంటే బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఉన్నా పోయినా ఏం సాధించాను అంటే, పలానా వ్యక్తి నోట్లో నుంచి బైబిల్ వివరించబడింది అనే మాట నాకు కావాలి. నెక్స్ట్ నా పిల్లలు కూడా మా నాన్న బైబిల్ టీచ్ చేశాడు అని, బైబిల్ టీచర్ అనే ముద్ర అలా పడిపోవాలి అనేది ఒక రోషంగా పెట్టుకొని దాన్ని డెవలప్ చేశాను. అది ఇంత దూరం వచ్చింది. బైబిల్ కాలేజీకి ఉంటే ఇంత జరిగేది కాదు. ఏదో ఒక చర్చి కట్టుకొని 4 ప్రసంగాలు చేసుకొని నా బతుకు నేను బతుకుండేవాడిని తప్ప ఇంత చేస్తుండేవాను కాదు. అది విషయం. కాబట్టి నేను ఇప్పుడు ఏం మాట్లాడినా అంత సెన్సేషన్ ఎందుకు అవుతుందంటే, ఇంత డెడికేషన్గా నాకు నేను మలుచుకున్నా కాబట్టి 2019 నుంచి ప్రభు అన్ని పరిస్థితుల నుంచి నడిపించి మలిచాడు కాబట్టి ఈరోజు అంత వాల్యూ వచ్చింది. జానపల్ అనే వ్యక్తి అంటే వాక్యం చెప్తాడు అంతే, ఇంకా వేరే ఏం లేదు, ఇంకేం కనపడదు ఎవరికైనా. ఒక్కసారి ఆ వ్యక్తి వాక్యం చెప్పాడు అంటే ఇక దాన్ని టచ్ చేసేదానికి ఇంకెవరికి ధైర్యం ఉండదు. అలాంటి అది క్రియేట్ చేసుకుని, ఎందుకంటే నా కసరత్తు దాని మీద ఉంటుంది. బ్రాంచ్లు కట్టాలి, లేకపోతే అక్కడ వచ్చేయాలి, ఇక్కడ ఏమి ఉండదు. నాకు వాక్యం చెప్పాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కౌంటర్ వీడియో ఛానల్స్ ఉన్నాయి కదా, అవన్నీ మన చేతి చలువే. ప్రస్తుతానికి మీరు సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల్లో కౌంటర్ వీడియో చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన చేతి చలువ నుంచి పుట్టిన వాళ్ళందరూ. వాళ్ళు నాకు వ్యతిరేకంగా చేయొచ్చు, అనుకూలంగా చేయొచ్చు, వాళ్ళకి ఇన్స్పిరేషన్ మాత్రం నేనే. ఇలాంటి రికార్డ్ ఎవరు క్రియేట్ చేయలేదు ఇప్పటి వరకు, నేనే క్రియేట్ చేశాను. అంటే ప్రశ్నించండి అని చెప్పింది నేనే, తిరగబడిందని చెప్పింది నేనే. మొన్న ఒక ఆయన కాల్ చేసి మాట్లాడుతున్నాడు, వాళ్ళ పాస్ దగ్గరికి వెళ్ళి మీరు వాక్యం ఇలా చెప్పారు కదా, అలా కాదు కదా అంటే ఆయన రిటర్న్లో ఒక మాట అన్నాడంట, నువ్వు జానపల్ ప్రసంగాలు వినడం మానే అన్నాడంట.
అసలు ఆ వ్యక్తి చెప్పలే, ఎక్కడో శ్రీకాకుళం దగ్గర జరిగింది ఇది. ఆయనకి ఏం అర్థమైందంటే ఈ తరహా, ఈ పంత, ఈ టెండెన్సీ ఒకళ్ళు ఉంటుంది జానపాలన ఒకడు, ఆ ప్రసంగాలు విన్నారు, వీళ్ళు ఇలా తయారయ్యారు అనేటట్టుగా థింకర్స్. కానీ ఇబ్బంది లేదు. కారు ఫీల్ గారు, ఎందుకంటే వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళ మాటలు వాళ్ళ దగ్గరికి రావడానికి చాలా దూరం పడుతుంది. కానీ వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉంటారంటే వాళ్ళు పొగిడే వాళ్ళ దేవుని సేవ అనుకునే వాళ్ళు, ఆ భ్రమలో వాళ్ళకి తెలియదు ఇదంతా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసామనుకో మనకు వాళ్ళు చేసేది అర్థం కావట్లేదు అనుకుంటారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్తున్న దాని ప్రకారం చూస్తే వాళ్ళు తప్పు చేస్తున్నారు మీరు అనుకుంటారు కదా. వాళ్ళ మైండ్ సెట్లోకి వెళ్ళామనుకో మమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటున్నాడు, ఈ ఆత్మ ప్రభావం అన్నది జానపాలకు అర్థం కావట్లేదు. పాపం ఈ వ్యక్తికి బైబిల్ చెప్పడం తప్ప ఆత్మ ప్రభావం ఏంటి, ఆత్మ నింపుదలేంటి, ఆత్మ నడిపింపు ఏంటి తెలియట్లేదు. పాపం ఆ వ్యక్తికి అది తెలిస్తే బాగుంటుంది కదా అనుకున్నారు వీళ్ళంతానే. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఎలా కనపడతాను వాళ్ళకి, మంచోడే కాకపోతే ఎందుకు మిస్ అవుతున్నాడు దీన్ని అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే ఒరే అసలు ఏం చేస్తున్నారు మీరు, నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు అంటే వాళ్ళు వచ్చినటువంటి డినామినేషన్, వాళ్ళకు నేర్పించినటువంటి టీచింగ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళు ఒక డినామినేషన్ ఉంటారు, ఒక పాస్ ట్రైనింగ్ చేసి ఉంటారు, వాళ్ళకి ఏమి నేర్పించారో అది తప్ప ఇంకోటి తెలియదు, వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఒంటరిగా ఆలోచించడం అన్నది, గుంపులోంచి బయటకు వచ్చి ఆలోచించడం అన్నది ధైర్యంతో కూడుకున్నది. గుంపులో ఆలోచించాలనుకో కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే వీడికి వాడితోడు, వాడికి వీడితోడు, వీడికి వీడితోడు, అందరూ దొంగలు బాగుంటారు. వన్స్ గుంపులోంచి బయటకు వస్తే ఈ శత్రుత్వాన్ని ఎదుర్కొంటూ ఇండివిజువల్గా ఆలోచించాలంటే చాలా ధైర్యంతో కూడుకున్న పని అది. అలా ఆలోచించినోడు సంస్కరిస్తాడు, గుంపులో ఉన్నవాడు అలాగే వెళ్ళిపోతుంటాడు కదా. అదే అంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఆదివారం ప్రసంగం అనేది నాకేంటంటే ఒక వెపన్. నాకు ఆదివారం అనే ఒక రోజు వస్తే ఆ రోజు 2 వెపన్స్ తయారు చేస్తాను నేను. ఈ వెపన్తో ఎవరిని కొట్టాలి, ఈ వెపన్తో ఎవరిని కొట్టాలి, అంటే ఏ సిద్ధాంతాన్ని కొట్టాలి, ఏ ఐడియాలజీని కోల్చాలన్నది బిల్డ్ చేస్తాను దాంతో నేను. ఇప్పుడు చేసిన ప్రసంగం కూడా అదే. మీకు నా ఏ ప్రసంగం అయినా తీసుకోండి, ఒక టార్గెట్ లేకుండా జరగదు. టార్గెట్ ఒకటి ఉంటుంది, అది ఏ సిద్ధాంతం కానీ, ఏ డినామినేషన్ కానీ, ఏ ఆలోచన విధానం కానీ, ఒక టార్గెట్ పెట్టే దాన్ని ప్రిపేర్ చేస్తాను నేను. ఒక వెపన్ చేసిన తర్వాత ముందు ఒక మోన తయారు చేస్తాను కదా, అలా ఒక టార్గెట్ ఫిక్స్ చేసి నేను తయారు చేస్తాను. నాకు ఆదివారం అనేది చాలా విలువైంది. ఎందుకు విలువైందంటే కానుకకు సంబంధించి కాదు, వ్యక్తులకు సంబంధించి కాదు. ఆ రోజు 2 వెపన్స్ తయారవుతాయి నా చర్చిలో. ఆ వెపన్స్ ఎంత దూరం టార్గెట్ హిట్ చేస్తానంటే ఫ్యూచర్లో పడుతుంది అది వెళ్ళి. సో నాకు ఈ ప్రిపరేషన్ ఉంటుంది, దీన్ని ఎలా తయారు చేయాలి వెపన్ అని. కానీ ఇంకొక పర్సన్కి ఆదివారం ఎలా ఉంటుందంటే ఆ రోజు కానుకలు సంపాదించే రోజు. ఆ రోజు ఎంత సంపాదిస్తామన్నది మనం నెల రోజు ఎంత కట్టాలి, ఎంత మెయింటెనెన్స్ పోతుందని ఇక్కడ వాడు ప్రిపేర్ అవుతాడు, కసరత్తు చేస్తాడు. లేదా ఇంకొకటి ఏం చేస్తాడు అంటే ఈరోజు ఒక ఎక్స్ట్రా 100 మంది రావాలి, ఈ ప్రసంగం విన్న వాళ్ళు ఇంకా 100 మందిని ఎక్స్ట్రా పట్టుకొని రావాలి, ఇలా ప్రిపేర్ అవుతాడు వాడు. సో వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో వాళ్ళ ప్రిపరేషన్ లాగా ఉంటుంది. అవును రాస్తారు, దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఎక్కువ ఇవ్వాలి రాస్తారు. ఏమంటారంటే ఎక్కువ ఇచ్చు వాడిని దేవుడు ఎక్కువగా దీవిస్తాడు, ఇవ్వకపోతే చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే ఎక్కువ మంది చదువుకోలేదు కదా. చదువుకోలేని వాళ్ళ భావజాలం ఎలాగ ఉంటుందంటే మనం ఎంత ఇస్తే దేవుడు అంత ఫేవర్ చేస్తాడనే ఐడియాలజీలో ఉంటారు వాళ్ళు. చదువుకున్నామనుకో, బైబిల్ అర్థమైందనుకో, వాడికి ప్రభు ప్రేమ అర్థమైతే నేను ఇచ్చేది కాదు అనేది ఉంటుంది. కానీ చదువుకోని వ్యక్తులకి, బైబిల్ అర్థం కాని వ్యక్తుల ఐడియాలజీ ఏంటంటే నేను ఎంత ఇస్తే ఆయన అంత ఫేవర్ చేస్తాడు. ఎవరికి? మీకు చచ్చిపోతుంది. ఎందుకని? కొంచెం ఆలోచన ఉంది, ఆలోచిస్తున్నాడు కాబట్టి మనస్సాక్షి అనేది వీడు మనల్ని మోటివేట్ చేస్తున్నాడు, మనల్ని లూటీ చేస్తున్నాడు అనేది ఉంటుంది మీకు. కానీ ఇంకొక అన్యుడికి ఏముంటుంది, అమ్మో దేవుడు చూస్తున్నాడంట,
ఇక్కడే ప్రూవ్ చేసుకోవాలి మనం. ఇది ఉన్నవాడికి కొంచెం ఆ, 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 ఎంతో మంది హిందూస్ వస్తారు. లైక్ డబ్బులు ఇస్తే ఇప్పుడు తిరుపతి వెళ్తే ఎలా అవును. అయిపోయింది ఇక్కడ తీసుకోవాల్సి. అదే అంటున్నాను, చదువు లేని వాళ్ళకి వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే ప్రభువుని కొనొచ్చు. ఆలోచన ఉన్న వాళ్ళకి వీడు నన్ను మోటివేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆలోచన లేని వాళ్ళకి మనం ప్రభువుని కొంటున్నాం, చూస్తున్నాడంట ఆయన, ఇక్కడే ప్రూవ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. కాల్ చేస్తారు, మ్యారేజ్ కాల్ చేస్తారు. చేస్తారు. సో అది ఇప్పుడు వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరేమనుకుంటారు, బర్త్డే కాల్ చేసినప్పుడు, మ్యారేజ్ కాల్ చేసి మీరేమనుకుంటారంటే ఏంటి వీళ్ళు ఇంత నష్టపెడుతున్నారు అనే ఫీలింగ్ వస్తుంది మీకు. అంటే ఎందుకు ఇంత మనల్ని వెంటబడుతున్నారు అనిపిస్తుంది. కానీ ఇంకొక పర్సన్కి ఏమనిపిస్తుంది తెలుసా, ఎంత పట్టించుకున్నారు చూసావా, మా బంధువులు పట్టించుకోలేదు కానీ వీళ్ళు పట్టించుకుంటున్నారు అని అదొక ఫెలోషిప్ లాగా భావిస్తారు వాళ్ళు. ఐడియాలజీ తేడా. కొంచెం కామన్ సెన్స్ ఉంటే అర్థమైపోతాయి. కామన్ సెన్స్ లేదు ఎక్కువ మందికి. రాజకీయ నాయకులు ఎవరిని ఫోకస్ చేస్తారు తెలుసా, రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఏ పని చేయరు, ఏ రోడ్డు వేరు, ఏ కులాయి వేరు, ఏ ఉద్యోగం ఎవరు, కానీ ధీమాగా ఉంటారు. ఎందుకో తెలుసా, ఎన్ని సీట్లు రావాలి సీఎం కావాలంటే 175కి ఎన్ని రావాలి, 86 87 ఎన్నో రావాలి. మిగతా రాకపోయినా పర్లేదు. సో ఉదాహరణకి 100 రావాలనుకో, ఓకే 75 పక్కన పెట్టేద్దాం, ఓకే 75 పక్కన పెట్టేద్దాం. 100 వస్తే గెలిచినట్టే కదా. ఇప్పుడు 86 అన్నప్పుడు 87 వచ్చినా గెలిచినట్టే, 87 వచ్చినా గెలిచినట్టే. సో ఈ హాఫ్ వదిలిపెట్టేసిన ఈ హాఫ్ వస్తాయి. ఈ హాఫ్ ఎక్కడి నుంచి వస్తాయి, మనం చదువుకున్న వాళ్ళు ఉంటారు, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మాకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అంటుంటారు కదా. వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు. వీళ్ళు తిప్పి కొడితే 10% ఉంటారు అంతా కలిపి. వీళ్ళకి మనం రోడ్లు వేసామనుకో, అదేంటి ఈ రోడ్డు వేసారు, ఇంకొక రోడ్డు వేసి కదా అంటారు. వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామనుకో, ఏంటి ఇదో కూడా ఉద్యోగం అని అంటారు. సో వీళ్ళని సాటిస్ఫై చేయలేము 10%ని. సో మాకు వద్దు, మీరు మాకెవరు కావాలి, సార్ 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 అంటుంటారు కదా. ఈ మందు బాటిల్ కోసమో లేకపోతే బీర్ బాటిల్ కోసమో చీరల కోసమో 500 కోసం తిరుగుతుంటారు కదా. 10 పక్కన పెడితే మిగిలిన 90 ఎందుకు స్క్రాప్. ఓటు ఎంచేవాడికి ఇది ఏ ఓటో తెలియదు, తాగుడుపోతుడు ఓటో తెలియదు, లేకపోతే ఆకోక వేసుకున్న ఓటో తెలియదు, లేకపోతే బీర్ బాటిల్ తీసుకున్న ఓటో తెలియదు, చదువుకున్న ఓటో తెలియదు. ఓట్లు లెక్క మాత్రమే కావాలి. సో 86 వస్తే గెలిచినట్టు. వీళ్ళందరూ పక్కన పెట్టేస్తాం, ఏ అభివృద్ధి చేయం. ఇందులో 1/100% ఏదైతే పర్సెంట్ అమౌంట్ ఉందో దాన్ని తీసుకొచ్చి వాడికి ఒక బాటిల్, వీడికి ఒక బాటిల్, చీర జాకెట్ ఇచ్చేస్తే వచ్చేసి ఓట్లు వేసేస్తారు. వాళ్ళ మైండ్ సెట్ అలాగ ఉంటుంది. పాస్టల్ మైండ్ సెట్ కూడా ఎగ్జాక్ట్గా అదే. ఎవడైతే బైబిల్ ఆలోచిస్తున్నాడో వాడిని వెలివేసేసుకుందాం, వాడు వద్దు మన చర్చిలో. ఎవడైతే దేవుణ్ణి మొక్కుబడిగా తీసుకుంటున్నాడు, ఎవడైతే దేవుణ్ణి వాడుకోవాలనుకుంటున్నాడు, ఎవడైతే కష్టాల్లో దేవుణ్ణి వాడుకోవాలనుకుంటున్నాడో వాళ్ళని గుంపు కూర్చుకున్నాం అనుకో, వాళ్ళకి బాధ వచ్చిన ప్రతిసారి ఎక్కువ వేస్తారు. వాళ్ళకి బాధ వచ్చిన ప్రతిసారి ఎక్కువ వేస్తారు. వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తే అలా మోటివేట్ అవుతారు. ఎలా మోటివేట్ చేస్తే అలా మోటివేట్ అవుతారు. వీళ్ళు ఆలోచించరు, వీళ్ళు బైబిల్ చదవరు. వీళ్ళకి కావాల్సింది ఏంటి, దేవుని దగ్గర నుంచి ఫేవర్ కావాలి, ఒక మేలు కావాలి. కానీ ఆలోచించే వాళ్ళు ఉంటారే, వాళ్ళని సాటిస్ఫై చేయాలి. వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే ఆదివారం ప్రసంగం ప్రిపేర్ కావాలి, వాడు అది తప్పు అంటాడు, ఇది తప్పు అంటాడు, ఇది మార్చాలి, అది మార్చాలి, మనం బ్రతకలేదు. సో వీడిని పక్కన పెట్టేసి, డెలిబరేట్గా పక్కన పెట్టేసి, ఎవడైతే ఆలోచించడో వీళ్ళందరూ గ్యాదర్ చేసుకుంటే మనం ఏం చెప్తే అది వింటుంటారు. అల్టిమేట్గా మనకేం కావాలి, జీవనోపాధి కావాలి. వ్యతిరేకించేవాడు వ్యతిరేకిస్తూ ఉంటాడు. కానీ మన మాట వినేటట్టు జనాలు చేసుకుంటే మనం బ్రతకొచ్చు. ఒక చర్చి కట్టి 200 మందిని సంపాదించుకోను, నిజమైన చెప్పు అబద్ధమైన చెప్పుకో, అది నిజం కానీ అబద్ధం కానీ 200 మంది సంపాదించుకో. ఐఏఎస్ ఆఫీసర్ కూడా పనికిరాని ఎదురుగా సీరియస్. ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అయితే వాడిని ప్యూన్ కూడా పట్టించుకోడు, కానీ నువ్వు చచ్చిపోయిన రోజు కూడా నిన్ను దేవుడిగా ఆరాధిస్తారు. 200 మంది సంపాదించుకో, 200 మంది ఇంటూ 100 వేసుకో కానుక. ఆదివారం 100 మంది 100 వేస్తే చాలు. 200 నుంచి 100 ఎంత, 20,000. వాడు చేసిన ప్రసంగం ఏంటి, సొల్లు ఏదో మాట్లాడాడు, ఏదో 2-3 పాటలు చేశాడు, అయిపోయింది. 20,000 100 వేసుకుంటే వచ్చింది ఇదంతా. నెల రోజు దశంభాగం ఎంత, జస్ట్ లెక్కేసుకో. 4 ఆదివారాల కానుక ఎంత, నెల రోజు దశంభాగం ఎంత, మొత్తం క్యాలిక్యులేట్ చేయి ఎంత వస్తుందో.
నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా మ్యాటర్ కదా ఇక్కడ, ఎంతమంది వచ్చారన్నది మ్యాటర్ ఇక్కడ. అలా డబ్బు వచ్చింది కదా, ఇది జస్ట్ రఫ్గా క్యాలిక్యులేషన్ చేసాం మనం. దీన్ని పక్కన పెట్టేస్తే ఆదివారం ఒక ఇంటికి వెళ్ళు, ఓకే, ఉదయాన్నే ఒక ఇంటికి వెళ్ళు, మధ్యాహ్నం ఒక ఇంటికి వెళ్ళు, రాత్రి ఒక ఇంటికి వెళ్ళు. వెళ్ళిన ప్రతి చోట మటనే, చికెనే, 500 రూపాయల నోటే, మళ్ళీ ఇంటికి పార్సలే. ఓకే, నెక్స్ట్ వారంలో ఎవడొకడు పుట్టుంటాడు, ఎవడొకడు చచ్చి ఉంటాడు, ఎవడొకడు పెళ్లి చేసుకుంటాడు, ఎవడొకడు విడాకులు అయి ఉంటాయి, ఏదో కార్యక్రమం ఉంటుంది. బిజీ, ఫుల్ బిజీ, ఫుల్ అమౌంట్. నువ్వేం చెప్తే శాసనం అంతే. ఇంత మించిన బ్రతుకు ఎవరికి వస్తుంది చెప్పండి? బిందాస్. నేను చెప్పింది 200 నంబరు. 20,000 సంపాదిస్తే, 20,000 మంది చర్చ్ సభ్యులు అయితే, నేను విన్నటువంటి చర్చి ఈ కలవరం ఏదైతే టెంపుల్ ఉందో, ఈ కలవరం టెంపుల్లో అంట ఈ ఆదివారం వచ్చిన కానుకని వచ్చే ఆదివారం వచ్చేంతవరకు ఎంచుతారంట. కౌంటింగ్ చేత్తో కాదు, మెషిన్స్తో. స్పాన్సర్లు, గూగుల్ పే, ఫోన్పే, అకౌంట్ నంబరు, వచ్చిన డబ్బులు, స్పాన్సర్లు. ఇప్పుడు చెప్పు, ఆ వ్యక్తి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా పట్టించుకునేది ఎవరు? నాకు తెలిసిన ఒక ఆయన అక్కడికి వెళ్తే స్పాన్సర్ చేద్దాం, ప్రోగ్రామ్ స్పాన్సర్ చేద్దామని వెళ్తే, చెప్పాను కదా, స్పాన్సర్ చేద్దామని వెళ్తే 2 సంవత్సరాలు డేట్స్ ఖాళీగా లేవు, 3వ సంవత్సరాన్ని తీసుకోని చెప్పారంట. అది ఏంటి, 6 భాషల్లోనే 7 భాషల్లోనే వెళ్తే ఒక భాషలోకి ఇది స్పాన్సర్లు వచ్చారు. ఇప్పుడు ఈ వాక్యం తమిళ్లోకి వెళ్ళింది అనుకో, తమిళనాడులో ప్లే అవుతుంది మనకి ఈ వాక్యం. ఎందుకు అనుకుంటున్నావు అక్కడ ప్లే చేస్తున్నది? అక్కడ నశించిపోతున్న ఆత్మల కోసం కాదు, అక్కడ చిల్లరేరుకునేదానికి. స్పాన్సర్ చేసింది ఒకడు, కానీ అక్కడ అకౌంట్ నెంబర్ డిస్ప్లే అవుతున్నది వీడిది. ఏ లాంగ్వేజ్ వెళ్ళినా సరే స్పాన్సర్ ఒకటి చేస్తాడు, అకౌంట్ నెంబర్ డిస్ప్లే అవుతున్నది వీడిది. ఎంత వస్తుంది? 500 అదే అంటున్నాను, నేను అదే చెప్తున్నాను. వచ్చే 2 సంవత్సరాలు ఖాళీ లేక 3వ సంవత్సరాన్ని తీసుకున్నారంట. ఆ 3వ సంవత్సరానికి క్యూ కట్టున్నారంట. ఎందుకని? ఒక్కటే స్పాన్సర్ చేస్తే ఆటో అమ్మేసి లారీ కొనుక్కుంటాడు, ఒకటి స్పాన్సర్ చేస్తే పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది, ఒకటి స్పాన్సర్ చేస్తే కుదరం రోగం బాగా అయిపోతుంది. కాబట్టి ఒకప్పుడు మూఢనమ్మకాలను తీసివేసిన క్రైస్తవ్యం ఈరోజు మూఢనమ్మకాలకు పుట్టినిల్లు అయింది. ఒకప్పటి అజ్ఞానాన్ని తీసివేసిన క్రైస్తవ్యం ఈరోజు అజ్ఞానాంధకారంలో మునిగిపోయింది. ఒకప్పుడు క్రూరమృగాల్లాగా సమాజాన్ని పీకుతుంటున్న వాళ్ళని ఎక్స్పోజ్ చేసి వీళ్ళు కాదు ఉద్ధారకులు అని చెప్పినటువంటి క్రైస్తవ మిషనరీలు ఈరోజు క్రైస్తవాన్ని పీకుతుంటున్న వాళ్ళు తయారైపోయారు. ఆ మిషనరీలు ఇప్పుడు బ్రతికొస్తే గుండెకి చచ్చిపోతారేమో, ఆ హతసాక్షులు ఇందుకమేం క్రైస్తవాన్ని పరిచయం భారతదేశానికని కుళ్ళిపోతారేమో. వాళ్ళందరి ప్రాణత్యాగాల్ని, వారందరి ఆలోచన విధానాన్ని మనం నిజంగా ఆలోచిస్తే ఇవి చేయలేము, పట్టించుకోలేము. తెలియదు. తెలిసిన రోజు ఉండలేడు మనిషి. ఫస్ట్ తెలియదు, అదే అంటున్నాను. అందుకని ఇప్పుడు ఇక్కడ మీరంతా ఉన్నారా? నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు 11 మంది సబ్స్క్రైబర్స్. 11 మందితో నాకు తెలిసి 4 నెలలు 3 నెలలు రన్ చేశాను 11 మందితో. నేను అనుకున్నాను మన జీవితంలో ఒక వీడియో అయినా 1000 మంది చూస్తారా జీవితంలో అనుకున్నాను. అది ఇంత దూరం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మీరంతా థింకర్స్, ఆలోచించేటువంటి బుర్ర ఉంది మీ అందరికీ. కాకపోతే ఒక లేయర్ అలా మాస్క్ వేయబడి ఉంది. ఆ డినామినేషన్ పేరుతోనో, ఆ పాస్ గారి పేరుతోనో, ఆ సిద్ధాంతం పేరుతోనో, దాంతో ఒక లేయర్ అలా ఉండిపోయింది. నా ప్రయత్నాలు నేను చేశాను, ఆ లేయర్ అలా డిసప్పేర్ అయింది. మీరు కూడా థింక్ చేయడం స్టార్ట్ చేశారు, ఫినిష్. సో ఆ గుంపులో ఇంకా ఆ థింకర్స్ ఉంటారు. ఆ లేయర్ ఒకటి ఉంటుంది, అలా ఆ అభిమానం అనే లేయరు, లేకపోతే మూఢత్వం అనే లేయరు ఒకటి అలా కప్పి ఉంటుంది. వాళ్ళు థింకర్సే. దాన్ని మనం తీయగలిగితే ఆ మాస్క్ని మన ప్రయత్నం చేసి నెక్స్ట్ వాడిని మనం ఆపలేం. వాడు ఏమైపోతాడో, వాడు ఎంత చేస్తాడు అన్నది మనకు తెలియదు. కాబట్టి ఇది మనందరి బాధ్యత. అందరి చేతిలో బైబిల్ ఉంది. బైబిల్ స్టడీలు తక్కువ లేవు, ప్రసంగాలు తక్కువ లేవు, చర్చిలకు తక్కువ లేవు, ఓపెన్ మీటింగ్స్ తక్కువ లేవు, సువార్తలు తక్కువ లేవు. కానీ మొత్తం అంతా చూసుకొని ఎక్కడైనా వాక్యం ప్రకటించబడుతుందంటే ఏమో, ఎక్కడా వాక్యం లేదు. కానీ సభలు మాత్రం బీభత్సంగా జరుగుతున్నాయి. మరి ఏం చెప్తున్నారో తెలియదు. ఒకడు నవ్విస్తాడు, ఒకడు ఏడిపిస్తాడు, ఒకడు డ్యాన్స్ చేపిస్తాడు, ఒకడు చప్పట్లు కొట్టిస్తాడు. ఎవడి హంగామా వాడిది. ఇంతటి నడుమ
నాకు లోపల నుంచి ఒక రోషం, ఒక బాధ, ఒక ఆవేదన పుట్టించాడు. దానికి సంబంధించి కొంతమందిని ఇచ్చాడు, కొంత ఒక దారిని ఏర్పాటు చేశాడు, కొన్ని అవకాశాలు ఇచ్చాడు. నేను జర్నీ చేస్తున్నాను. దీన్ని తీసుకొని ఇంకా డెవలప్ చేయగలిగితే ఆటోమేటిక్గా కూలిపోతుంది. ఈ భ్రష్టత్వం అనేది కూలిపోతుంది. ఇప్పటికే చాలామంది తయారయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్న వాళ్ళంతా ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే స్టార్ట్ చేశారు వీళ్ళంతా. అంతకుముందు ఇలాంటి వరవడు లేదు, తెలియదు, అసలు ఇలాంటి తెలియదు. కాబట్టి నేనేమంటాను అంటే, నా వంతు ప్రభు ఇచ్చిన అవకాశం నేను వాడుకుంటున్నాను, నిస్వార్థంగా వాడుకుంటున్నాను. ఇలాంటి వాతావరణాన్ని, ఇలాంటి పరిస్థితిని క్యారీ ఫార్వర్డ్ చేస్తే నెక్స్ట్ వచ్చేటువంటి మన ఫాలోవర్స్, ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఫార్వర్డ్ చేస్తే కనుక, దీన్ని తీసుకుని వెళ్తే కనుక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయా ఏరియాల్లో డెఫినెట్గా ఈ సామ్రాజ్యాలు కోల్తాయి. మొన్న వీకేఆర్ అనే వ్యక్తి ఒక మాట చెప్తున్నాను, నేను ఇది చెప్పి క్లోజ్ చేసేస్తాను. ఈ నా మీద అలిగేషన్స్ వస్తూ ఉంటే వీకేఆర్ ఒక లైవ్ పెట్టాడు. అదే ఏమంటారు, అన్ని పాములు లేస్తున్నాయని వానపాము వచ్చిందంట, నేను కూడా పామునే అని. అన్ని పాములు చారుతున్నాయని వానపాము కూడా వచ్చింది, నేను కూడా పామునే. మరి పేరు చివరి పాము ఉంటే పాము కాదు అది. అలా లైవ్ పెట్టాడు, అందరూ మాట్లాడుతున్నారు. ఇదే సందీప్లో సడేపోయారు, మనం కూడా ఒక వీడియో వదిలిపెడదామని. జాన్పాల్ అనేవాడు చాలా నష్టం చేశారు నాకు, నా అనాథాశ్రమం ఆగిపోయింది, నా వృద్ధాశ్రమం ఆగిపోయింది. ఒరే కాదు, జరుగుతున్న సందర్భం ఏంటి, నీ బాధ ఏంటి? అదేమంటారు చూసా, ఇల్లు కాలింది అక్కడ ఏడుస్తుంటే సూర్యులో సుట్ట కాలిందని ఇక్కడ వచ్చాడు. అలా వచ్చి ఈ వ్యక్తి వల్ల నాకు అనాథాశ్రమం పోయింది, వృద్ధాశ్రమం పోయింది అని మాట్లాడుతున్నాడు. పాప మా వ్యక్తి చెప్పాడు బయటికి, చెప్పలేని వాళ్ళు ఎంతమందో. నిజంగా ఆ వ్యక్తి దాచిపెట్టుకోలేక చెప్పాడు, బయటకు కక్కాడు, ఈ జానపాల వల్ల నాకు ఇది పోయిందని. యాక్చువల్ సిగ్గుపడాలి, చెప్పకూడదు, సైలెంట్గా ఉండాలి. కానీ చెప్పాడు దాచుకోలేక. దాచిపెట్టుకొని బాధపడుతున్న వాళ్ళు ఎంతమందో. నీ వృద్ధాశ్రమాన్ని నేను ఆపితే ఆగదు, అది ప్రభు సంకల్పం అయితే. నీ అనాథాశ్రమాన్ని నాలంటూ టచ్ చేయలేడు, అది నిజంగా దేవుడి ఉద్దేశం అయితే, నీ నిస్వార్థంగా అయితే. అర్థమవుతుందా? అది నిజంగా నీకు దేవుడిచ్చిన ప్రేరేపణ అయితే కనుక నాలాంటి వాళ్ళు 100 మంది తగిలినా సరే ఇంచగలదు, అది అలా వెళ్ళిపోతుంటుంది. కానీ ఈరోజు నేను ఆపితే ఆగింది అంటున్నావంటే అది దేవుని ప్రయత్నం కాదు, అది నీ ప్రయత్నమే, మనిషి ప్రయత్నమే. అది దేవుని వలన కలిగినదా అయినా దాన్ని మీరు వ్యర్థపరచలేరు. ఒకవేళ మనుషుల వల్ల కలిగిందా దానికందరికి అదే పోతుంది. ఒకవేళ దేవుని వల్ల కలిగిందనుకో, మీరు దేవునితో పోరాడు వారగుదురు సుమే. ఏ ఉద్యమమైనా, ఏ కార్యక్రమమైనా, ఏ డినామినేషన్ అయినా, ఏ సిద్ధాంతమైనా ఇంకొక మనిషికి కూలిందంటే మనిషి స్టార్ట్ చేశాడు కాబట్టి కూలింది అది. ఒకవేళ దేవుడు దాన్ని స్టార్ట్ చేశాడు అనుకో, ఎంత వ్యతిరేకత వచ్చినా సరే అది కూలదు, అది వర్ధిల్లుతుంది. కాబట్టి జాన్పాల్ అనే వ్యక్తి వల్ల మేము ఇది కోల్పోయాం, అది కోల్పోయాం అంటే అది మీ సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచన తప్ప దేవుడి ఉద్దేశం కాదు. జాన్పాల్ దేవుడికి వ్యతిరేక కాదు, బైబిల్కి వ్యతిరేక కాదు. బైబిల్లో ఏం చెప్పాడో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పి సమాజాన్ని పంపిస్తున్నా. దీనివల్ల మీ ప్రాబ్లం వచ్చిందంటే సమస్య మీ దగ్గరే ఉంది, నా దగ్గర లేదు. కాబట్టి ఈ అబద్ధ బోధలు వాళ్ళని చూపించుకునేదానికి, వాళ్ళు గనపరుచుకునేదానికి, వాళ్ళ సర్క్యులేషన్ పెంచుకునేదానికి జరుగుతుంది. కాబట్టి బైబిల్ అనేది కనుమరుగైపోయింది, దాన్ని మూసిపెట్టేసి వీళ్ళ ప్రభావాన్ని చూపించుకుంటున్నారు. మనం ఎందుకు ఎంత లైమ్లైట్లోకి వచ్చి ఇంతమందికి వాక్యాన్ని రీచ్ చేస్తున్నామంటే స్వార్థం లేకుండా దేవుని వాక్యాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి, ఈ జనరేషన్కి ఇవ్వాలి. క్రిస్టియానిటీకి వాక్యం ఏంటో టేస్ట్ చేయించి వదిలిపెట్టాలి మనం ఉన్నంతకాలం అని అదొక్కటే మోటుగా పెట్టుకున్నాం. కాబట్టి ప్రభు దీన్ని ఇంత బ్లెస్ చేశాడు. రాను రాను ఇవన్నీ కోలాల్సిందే, వాక్యం హెచ్చించబడాల్సిందే. అది నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా వాక్యం హెచ్చించబడాలి. మనుష్య ఆలోచనలు, మనుష్య సిద్ధాంతాలు, మనుష్య పద్ధతులన్నీ కూలిపోవాల్సిందే. అది జరుగుతుంది. అయితే అలాంటి అవకాశాన్ని, అలాంటి బృహత్తరమైన అవకాశాన్ని ప్రభు ఎందుకు పనికిరాని, అసలు ఇంటికి కూడా నోచుకున్నటువంటి, చెట్టు కింద ఉన్నటువంటి నాకు ఇచ్చాడు అంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏం చూసి ఇచ్చావు ప్రభు అని. దానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అంటే ఆయన ఎందుకు ఇచ్చాడో తెలియదు, అదే అంటారు కదా, ఆ పరలోక మహిమైశ్వర్యాన్ని ఈ మంటి ఘటాల్లో నింపాడంటారు చూసావా. ఈ మంటి పాత్రలో పరలోక ఐశ్వర్యాన్ని నింపాడంటాడు కదా, ఎగ్జాక్ట్గా నా జీవితంలో అది నెరవేరింది. పెంట కుప్ప మీద నుంచి అలా లేపాడంటావు చూసావా, ఎగ్జాక్ట్గా నా జీవితంలో అది నెరవేరింది. కాబట్టి ప్రభువును మనం గనపరిస్తే ప్రభు మనల్ని గనపరుస్తాడు. ప్రభువుని అడ్డు పెట్టుకొని సంపాదించాలని చూసుకుంటే మన సంపద మనతో పాటు నశించిపోతుంది, వేస్ట్ అది. కానీ నన్ను తక్కువ చేశాడా, నాకేం తక్కువ చేస్తాడా? లేదు. ఒకసారి ఒక ఉదాహరణ చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకసారి
విజయవాడలో నోవోటెల్ అని ఉంటుంది, 5 స్టార్ హోటల్ అది. ఆ నోవోటెల్కి వెళ్ళాను. విషయం ఏంటి తెలుసా, కల్వరిటం సతీష్ కుమార్ ఆయన పిల్లలంతా వచ్చిండ్రు అక్కడ నోవోటెల్కి. అలా వెళ్ళాను, చూస్తే వాళ్ళంతా ఉన్నారు. దేకను కూడా దేకలే, నా పాటికి ప్లేట్ పెట్టుకొని అలా వడ్డించుకొని బఫే కూర్చొని వచ్చేసాను. దగ్గరికి వెళ్ళి అయ్యగారు ఏ పంచాయతీ లేదు. నెక్స్ట్ పోతే ఏంటంటే వాళ్ళు వచ్చారు, వాళ్ళ పిల్లలు వచ్చారు, సైలెంట్గా వచ్చి ఇలా కెమెరా పెట్టి ఇలా చూస్తున్నారు నన్ను, అంటే కెమెరా తీస్తున్నారు, ఇది జానపాల కాదా అని. అప్పుడు అనుకున్న ప్రభు ఆడు అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాడు, నిజం చెప్పి ఇక్కడికి వచ్చాను. అదే హోటల్లో ఫెసిలిటీస్ అనుభవిస్తాడు, ఎన్ని కోట్లు అక్కడికి రావాలి కదా. నన్ను కూడా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టావు. నేను అబద్ధం చెప్పలే, ఎవరిని మోసం చేయలే, ప్యూర్గా వాక్యం చెప్పాను, ఇక్కడికి వచ్చాను. అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాడు. ఈక్వల్ చేసావు ప్రభు, థ్యాంక్ యూ. అసలు నేను పట్టించుకోలే, నేను చూడలే వాళ్ళని. అసలు వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకున్నాను, ఇలా ఇలా ఫోటో తీస్తున్నాను. తీసుకో చెప్పాను కదా, ఐ మీ యువర్ ఎనిమీ, నేను ఈ శత్రువుని తీసుకో. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాను కదా, ఆ చుట్టుపక్కల పాస్టులు అందరూ అలర్ట్ అవుతారు, అమ్మో వాడు అడుగు పెడుతున్నాడు. నా పోస్టర్ పడితే అన్ని స్పెషల్ మీటింగ్లే, మొత్తం చుట్టుపక్కల చర్చిలో అంతా. నా పోస్టర్ పడింది అనుకో, ఇక్కడ జాన్ పాల్ అడుగు పెడుతున్నాడు రేపు అనగానే ప్రతి చర్చిలో స్పెషల్ మీటింగ్లు పడతాయి. ఎందుకని, అమ్మో వెళ్ళొద్దురా స్వామి అక్కడికి, వెళ్ళొద్దురా బాబు, వెళ్ళొద్దురా. అంత భయపెట్టాం, భయపెట్టేస్తాను. అలా భయపడిపోయారు. నేను అనుకుంటాను, చర్చి నుంచి బయట రాకుండా చేసావు, వాళ్ళ ఇంట్లోకి వాక్యం వెళ్ళకుండా ఎలా ఆపుతావు నువ్వు కదా. చర్చిలోంచి రాకుండా ఆపగలిగావు, వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది రేపు యూట్యూబ్ ద్వారా, ఎలా ఆపుతావు నువ్వు. ప్రకాష్ గంటిల్ అన్న చనిపోయాడు. చనిపోతే ఆయన చూడడానికి వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్తే అలా చూస్తూ ఉంటే అక్కడ నుంచి బరియల్ గ్రౌండ్కి ఆయన తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఒక ఆయన కారు తీసుకొచ్చి ఆపాడు, అన్న జానపాలన్న ఎక్కి కూర్చోండి. లేదు నడుచు, బానా మీరు ఎక్కడ, మీరు కూర్చోవాలి. కూర్చున్నాను, పెద్ద కారు అది, లగ్జరీ కారు. ఎక్కి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత, అన్న నేను ఎవరో తెలుసా అన్నాడు. తెలీదు అన్న. నేను ఎవడి మీద అయితే వీడియో చేస్తాను ఆ రైట్ హ్యాండ్ అంటాడు. ఎవడి మీద అయితే వీడియోలు చేస్తారో పెద్ద పాస్టర్, ఆ రైట్ హ్యాండ్ అంటాడు. నేను నీ ఫాలోవర్ అన్నా, నీ ఫాలోవర్ అన్నా. ఏం సాధించాలి చెప్పు, ఏం సాధించాలి? ఎవరినైతే నేను కౌంటర్ వీడియోలు చేస్తున్నాను ప్రతిరోజు, వాడి కారు పట్టుకొచ్చి కూర్చోండి, నేను ఎవరన్నా తెలుసు అంటే తెలియదు సార్ అంటే, నేను నీ ఫాలోవర్ అన్నా, ఈ ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకున్నా, నేను చేస్తే ఎత్తన్నా. ఎందుకు? నన్ను ప్రభు కనపరిచాడు. ఎందుకంటే నేను ఆయన వాక్యాన్ని కనపరచాలని ఆలోచించాను, అంతే. ఆయన నన్ను కనపరిచాడు. వీళ్ళందరూ వాళ్ళు కనపరుచుకుంటున్నారు. నేను చరిత్రలో నిలబడతాను. ఎలాగంటే వాక్యం చెప్పిన వాడిగా నిలబడతాను. నేను ఎలాగైనా చనిపోవచ్చు కాక, నా వాక్యాలు ప్రపంచానికి అలా కనబడుతూ ఉంటాయి. వాక్యం అర్థం చేసుకోవాలంటే పలానా దగ్గరికి వెళ్ళాలనే మార్క్ క్రియేట్ చేసి వదిలిపెట్టేశాను. అలా గుర్తుండిపోతాను. కానీ వీళ్ళు ఎంత సంపాదించే సంవత్సరం తీసుకుపోయింది, ఒక లెగసీ ఉంటుంది ప్రతి ఒక్కడికి. లెగసీ అని ఉంటుంది. మనం పోయిన తర్వాత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది లెగసీ అనేది. నా లెగసీ ఫేడ్ అవుట్ అవ్వదు.